ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నామండి. ఘంటసాల గారి స్మరణ అన్నది ఎంతైనా అభినందనీయం. ఈరోజు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీ పల్లి నాగభూషణం గారు, శ్రీ భిన్నాల నరసింహమూర్తి గారు ఎంతైనా అభినందనీయులు. చక్కటి కార్యక్రమం. అపర ఘంటసాల అని మనం చెప్పుకోవచ్చు. అది ఇంకా తక్కువేమో. శరచంద్ర గారి నిర్వహణలో ఈనాటి ఈ కార్యక్రమం రసహృదయాలను ఎంతో రంజింపచేసింది. ప్రపంచవ్యాప్తంగా లైవ్ కార్యక్రమం చూస్తూ ఉంటారనుకుంటాను ఈనాటి కార్యక్రమాన్ని. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అమెరికా నుంచి, స్వదేశా నుంచి విదేశానికి వెళ్ళి అక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్న గేదెల దామోదర్ సార్, అలాగే కొండపు సుధారాణి మ్యామ్ ఇద్దరు అభినందనీయులు. ఈ కార్యక్రమ రథసారథులనే చెప్పుకోవచ్చు. ఈరోజు అసలు ఘంటసాల గారి స్మరణలో స్మరించుకుంటూ అందులో భాగంగా మీ ఇద్దరిని కూడా ఈరోజు ఇలా సన్మానించే కార్యక్రమం ఏర్పాటు చేశారు మన మాతా స్టూడియో అధినేతలు. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకోవడం చాలా ఆనందం అనిపిస్తుంది. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ గేదెల దామోదర్ సార్ వారిని సాదరంగా స్వాగతం పలుకుతూ ఆసనీయులు కావలసిందిగా కోరుతున్నాము. అలాగే కొండపు సుధారాణి మ్యామ్ వారిని కూడా ఆసనీయులు కావలసిందిగా కోరుతున్నాము. సాదర స్వాగతం పలుకుతూ అపర ఘంటసాల ఇందాకే చెప్పాను, చాలా చాలా తక్కువ. అది కూడా ఆ మాట కూడా నిజంగా మా కళ్ళ ముందు ప్రత్యక్షంగా మీరు పాడుతుంటే ఘంటసాల గారే కనిపిస్తూ ఉంటారు కళ్ళు మూసుకుంటే. అది మీ సంస్కారం. ఇంకా 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 కావాలని మీరు అనుకుంటున్నారు, కానీ మాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది. ఆ పాట వింటూ ఉంటే అసలు తన్మయం చెందుతూ ముగ్ధులైపోతాము. అంత ఆనందం అనిపిస్తుంది. మరి అలాంటి శరచంద్ర గారు వారిని కూడా ఈరోజు సాదర స్వాగతం పలుకుతూ ఆసనీయులు కావలసిందిగా కోరుతున్నాము. అలాగే జీవీఎంసీ ఆఫీసర్ శ్రీ నల్లనయ్య గారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఆసీనులు కావలసిందిగా కోరుతున్నాము. మంచి రచయిత అండి వారు. రోజు నాన్ స్టాప్ వృత్తి ప్రవృత్తి రెండిట్లో కూడా బిజీ. చాలా ఆనందం అనిపిస్తుంది. ఆ టైంని ఎలా స్పెండ్ చేస్తారో ఆ రచన కోసం అన్నది నాకెప్పుడూ డౌటే. అడగాల రహస్యం ఏంటో. వారిని ఆశలు కావాల్సిందుకు కోరుతున్నాము. తదుపరి శ్రీ మాతా స్టూడియో అధినేతలలో ఒకరు శ్రీ భిన్నాల నరసింహమూర్తి గారిని సాదర స్వాగతం పలుకుతూ ఆశీనులు కావలసిందిగా కోరుతున్నాము. అలాగే వారిద్దరు మిత్రద్వయం అని చెప్పాలో సోదరద్వయం అని చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కాదు. నిజంగా వాళ్ళ స్నేహం అనేది చాలా గొప్పది. దిష్టి తగులుతుందేమో, వాళ్ళిద్దరు దిష్టి తీసుకోవాల్సిందే. నిజంగా ఇది స్తుతి కాదు, వాస్తవం. అవునా కాదా? నిజంగా ఏంటి 33 years ప్రస్థానం మాతా స్టూడియో అంటే దినదిన ప్రవర్ధమానమై నిజంగా వెలుగొందుతోంది అంటే వాళ్ళిద్దరి స్నేహం అనే చెప్పుకోవచ్చు. అది లేకపోతే ఏది సాధించలేము. అలాంటి వారిలో మరొకరు శ్రీ పల్లి నాగభూషణం గారికి సాదర స్వాగతం పలుకుతూ ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈనాటి కార్యక్రమంలో ఉడతాభక్తిగా నేను కూడా పాలు పంచుకోవడం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మాతా స్టూడియో అధినేతలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. తదుపరి కార్యక్రమంలోకి సభకి అధ్యక్షత వహించవలసిందిగా శ్రీ నల్లనయ్య గారిని కోరుకుంటూ వారికి మైకు అందజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. శ్రీమాత స్టూడియో ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ, వేదికను అలంకరించిన పెద్దలకు, ముందున్న పెద్దలందరికీ నమస్కారం. ఎక్కడో శ్రీకాకుళం జిల్లా మారుమూల పల్లె నుంచి వచ్చి అమెరికాలో దాదాపు 4 దశాబ్దాల పాటు విశేష సేవలు అందించి తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలకి పెద్దపీట వేస్తూ తెలుగును బ్రతికిస్తున్న శ్రీ గేదెల దామోదర్ గారికి, అలాగే
ప్రఖ్యాత కళాకారిణి, గాయకురాలు, నృత్య దర్శకురాలు అని కూడా చెప్పొచ్చు. చాలా మంచి నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు కాబట్టి నర్తకీమని కూడా. వారు కూడా విదేశాల్లో స్థిరపడి, అమెరికాలో ముఖ్యంగా అక్కడ ఉన్న తెలుగు పిల్లలకి వేసవి సెలవుల్లో తెలుగును నేర్పుతున్నందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగు భాష అభివృద్ధికి, తెలుగు కళారంగానికి ఎంతో విశేష సేవలు అందిస్తున్న శ్రీ సుధారాణి గారికి, అలాగే మనం ఇప్పుడు విన్నాం అభినవ ఘంటసాల శ్రీ శరత్చంద్ర గారికి, మరి భక్తి పాట అయినా, రక్తి పాట అయినా, ముక్తి పాట అయినా, ఏ పాట అయినా శ్రీమాత స్టూడియో నుంచే రావాల్సిందే. మరి వారి పాటలు లేని ప్రపంచమే లేదని చెప్పొచ్చు. ఎంతోమంది కళాకారులు పాలిట కల్పవృక్షంగా ఈరోజు దాదాపు 3 దశాబ్దాలకు పైగా విశేష సేవలు అందిస్తున్న విశ్వవిఖ్యాత సంస్థ శ్రీమాత స్టూడియోస్ అధినేతలు శ్రీ బిన్నాల నరసింహమూర్తి గారికి, శ్రీ పల్లి నాగభూషణరావు గారికి, ప్రభా శర్మ గారికి, దుర్గాప్రసాద్ గారికి, ఇతర పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మాతా స్టూడియో ఇదేమి కొత్త కాదు. వారు ఏంటంటే ఎక్కువ సేవ చేస్తారు, ప్రచారం తక్కువ కోరుకుంటారు. వారిని మనం గుర్తించాలి, గౌరవించాలి తప్ప వారికి వారు మాకు మనం చాలా సన్మానాలు చూస్తుంటాం, ఎదురు డబ్బులు ఇచ్చి సన్మానాలు చేయించుకుంటారు. వాళ్ళు అది కాదనమాట. నేను హైదరాబాద్లో కూడా చాలా చూశాను. లాస్ట్కి నిర్వాహకులే ప్రేక్షకులు ఉంటారు. వారు ఎంతో సేవ చేసిన తర్వాత కానీ ప్రభుత్వం గుర్తించలేదు. మొన్నను గిడు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా పురస్కారం ఇద్దరికి ఇవ్వడం జరిగింది మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎంతోమంది కళా సంస్థలు వారికి కళా సారస్వత యుగలి, కళా వాంగ్మయద్వయి, కళాసారథులు, కళా జానపద బ్రహ్మలు అన్నీ బిరుదులు ఇచ్చారు శ్రీమాత స్టూడియోకి. వారు విశేష సేవలు అందిస్తున్నారు. కేవలం స్వార్థం కోసం కాదు, కళను బ్రతికించడం కోసం. ఇదే వ్యాపారం కాదు, ఇది ఒక ఫ్యాషన్గా వాళ్ళు దీన్ని కొనసాగిస్తున్నారు. లాభార్జన ఎటువంటి ప్రధాన ధ్యేయం కాకుండా కేవలం కళాసేవ ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న వారిద్దరూ మరి అమెరికాలో మొన్న ఈ మాతా స్టూడియో ద్వారా నాట్స్ ఉత్తర అమెరికాలో న్యూజెర్సీ ఎడిషన్లో, సాయిదత్త పీఠంలో, మిగతా చోట్ల, ఇక్కడ ఉత్తరాంధ్రలో పేరెన్నికన్న పౌరాణిక నటులు, అలాగే జానపద కళాకారులను తీసుకువెళ్ళి అక్కడ కళా ప్రదర్శనలు ఇచ్చి, మరి ముఖ్యంగా ఆతిథ్యం వారు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. వచ్చిన వారందరూ కూడా వీరిద్దరూ ఇచ్చిన ఆతిథ్యాన్ని వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేదు. నా దగ్గరే దాదాపు 10 సార్లు ప్రస్తావించారు. అందరు కళాకారులకి, మరి తెలుగు కళాకారులకి చాలా అనురాగ ఆప్యాయతలు చూపించి వారికి సగౌరవంగా సత్కరించి పంపించారు. ఇలా మరింతమంది ఉత్తరాంధ్ర నుంచి చాలామంది ఇంత పెద్ద ఎత్తున తీసుకెళ్ళటం ఇదే మొదటిసారి అనుకుంటా మాతా స్టూడియో ద్వారా. ఆ గౌరవం శ్రీమాత అధినేతలుగా దక్కిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈనాటి వారి సేవలను గుర్తించి వారు విశాఖపట్నం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని గేదెల దామోదర్ గారికి కళాబాంధవ అనే బిరుదు ఇచ్చారు ఇప్పుడు. అలాగే సుధారాణి గారికి కళాబాంధవి. సో ఇద్దరు సమానులే, కళల పట్ల బాంధవులు కాబట్టి వీరిద్దరూ అది సముచితమైన బిరుదుగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు నాగభూషణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కళాకారులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, మనకి డయాస్ మీద ఆసీనులైనటువంటి పెద్దలు కానీ అందరూ కూడా ఎంతో అభిమానంతో ఈ శ్రీమాత కళాపీఠంకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు, మన సంస్థ పేరు ప్రఖ్యాతులు ముందుకు తీసుకెళ్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా శరత్చంద్ర గారితో నాకు పరిచయం లేదు, మొన్ననే హైదరాబాద్లో పరిచయం అయ్యింది దాము గారి ద్వారాగా. శరత్చంద్ర గారు అంటే ఒక పెద్ద ఆజానుభావుడు, ఎన్టీఆర్ లాగా పెద్ద లాల్చి ఒక పంచి అది కట్టుకొని ఘంటసాల పాటలు పాడుతుంటారేమో అనుకున్నాను. హైదరాబాద్లో మేము ఒక ఆఫీస్ ఓపెన్ చేసాం. ఆఫీస్ దగ్గర ఉండేటప్పటికి ఇన్ సింపుల్గా ఆటోలో వచ్చారు. సార్ ఎక్కడున్నారు అని అంటుంటే
ఇక్కడే ఉన్నాను అంటున్నారు. ఆటో దిగుతున్నారు. ఆయన నేను అనుకోవట్లేదని టీ షర్ట్ ప్యాంట్ వేసుకుని వచ్చారు. మాటలు వినిపిస్తున్నాయి, మనిషి కనిపించట్లేదు నాకు. పక్కనే ఉన్నారు, ఈయన కనిపించట్లేదని అనుకొని తీరా చూసేటప్పటికి మహానుభావుడు పరిచయం అయ్యారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా స్నేహం ఈ మధ్య పరిచయం అయినప్పుడు కూడా పేర్లు ఆయనకు చెప్తుంటాను. ఆ పేరులో మాత్రం గొప్ప ఇది ఉంది సార్, పట్టు ఉంది. మీ అమ్మ నాన్నగారికి మీరు కృతజ్ఞతలు చెప్పాలి. చాలా సెపరేట్ ఆ పేరు కలిగింది సార్. మీరు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, ఇక్కడ కొన్ని పాటలు పాడినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మీరు తలపెట్టినటువంటి 4వ తరగతి ప్రోగ్రాం కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. అలాగే మన సుధమ్మ గారు మాకు విశాఖపట్నం నుండి చాలా రోజులుగా జయశ్రీ గారు అని ఒక స్నేహితురాలు ఉండేవారు వర్జీనియాలో. ఆవిడ ఎప్పుడు కూడా నాగభూషణ్ గారు మీలాంటి వాళ్ళు అమెరికా రావాలి, ఖచ్చితంగా అమెరికా వచ్చి మీరు గౌరవ సత్కారాలు పొందాలని చెప్పేసి 10 సంవత్సరాల నుండి ఆవిడ అంటుంటారు ఎవ్రీ ఇయర్ వచ్చేటప్పుడు. నేను ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించుకోలేదు అమెరికా మనం ఎందుకు వెళ్తాం, మనకేం పని, అక్కడ మనకేముంటుంది అని చెప్పేసి అనుకుని ఆ థాటే లేదు. కానీ భగవంతుడు చాలా గొప్పవాడు అనిపిస్తుంటాడు. నేనేమనుకుంటానంటే ఏది జరిగినా మన మంచిగా, భగవంతుడి ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు అన్న మాట మాత్రం నేను నమ్ముతాను. అలా అనుకొని ఉన్న సమయంలో మన శ్రీమాత సంస్థ ద్వారా చాలామంది కళాకారులు సినిమా రంగంలో పాడడం జరిగింది. ఎప్పుడు కూడా శ్రీమాత సంస్థ తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటంటే టాలెంట్ ప్రోత్సహించడం అంతే. అది ఆయనకి ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు. నేను పాడాలి అనుకునే ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా ఇక్కడ మనం అవకాశం ఇచ్చి పాడిస్తాము. అలాగా పాడించిన దాంట్లో చాలామంది కళాకారులు సినిమా రంగంలో ఇచ్చేశారు. మాకు వెంకన్న చౌదరి గారని ఒక మిత్రుడు, వీసీ గారు అంటాం మేము ఆయనకి. వెంకన్న చౌదరి గారు గౌతులచ్చన్ గారు మనవడు, శ్యామ్ సుందర్ శివాజీ గారి తాలూకా అల్లుడు. ఆయన మాకు చాలా కావాల్సిన వ్యక్తి. మా గురించి ఆయన విని మీకు ఇంత పేరుంది, మీరేంటి మీరు అలా ఉండిపోతున్నారు, మీకు ఏదో ఒకటి చెయ్యాలి అని అంటే, పేరు ప్రఖ్యాతులు ఏముంది సార్, మన పని మనం చేసుకెళ్ళిపోతాం. భగవద్గీతలో మన శ్రీకృష్ణుని చెప్పినట్టు పని చేయి ఫలితం నేను ఇస్తానని అంటుంటాడు కదా, అదొక్కటే నేను నమ్ముతాను సార్. నేను చిన్నప్పుడు మేము స్కూల్లో చదివేటప్పుడు, మాది ఎలిమెంటరీ స్కూల్, చిన్న స్కూలు. ఆ స్కూల్లో 4 గోడలకి 4 ఇవి కొటేషన్స్ రాసి ఉండేవారు. సత్యమునే పలుకము, దురాశ దుఃఖమునకు చేటు, ఐకమత్యమే మహాబలము, పెద్దలను గౌరవించు. ఈ 4 నేను చిన్నప్పటి నుంచి మా గోడ మీద రాసించేవాళ్ళు, చదివించేవాళ్ళు మా మాస్టారు. అంతే మేము నేర్చుకున్నది. ఇంకా మాకు ఉన్నది ఏమీ లేదు. ఐకమత్యమే మహాబలము, దురాశ దుఃఖమునకు చేటు. ఈ 2 మాత్రం బాగా మాకు వంట పెట్టాయి. ఐకమత్యంగా మా సోదరుడు నేను ఉంటాం. ఆయన ఏం చెప్తే నేనేం చెప్తే అది, అలా కలిసి ముందుకెళ్తుంటాం. ఎందుకంటే దురాశ అనేది లేకపోతే ఐకమత్యంగా ఉండొచ్చు. పెద్ద సమస్య ఏంటంటే దురాశ అనేది ఆశ పడవచ్చు కానీ దురాశ పడకూడదు. దానివల్ల ఆ విధంగా మేము కలిసి వెళ్తుంటాం. ఆయన వెంకన్న చౌదరి గారు మీకు ఏదో ఒకటి చెయ్యాలి అన్న దీంతో నాట్స్ అనుకోకుండా నార్త్ అమెరికా తెలుగు సంఘం వారు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జానపద గీతాలని, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి జానపద గీతాలని, ఈ రెండింటిని ప్రోత్సహిద్దాం, వాళ్ళని అవకాశం ఉంటే అక్కడ తీసుకెళ్దామని ఒక మంచి కాన్సెప్ట్తో వాళ్ళు రావడం, వాళ్ళు వెంకన్న చౌదరికి ఫ్రెండ్స్ అవ్వడం, వెంకన్న చౌదరి గారికి మా గురించి తెలియడం, వాళ్ళు విశాఖపట్నం వచ్చి కళాభారతిలో ఒక ప్రోగ్రాం నిర్వర్తించి దానికి మా సహకారం తీసుకొని చేసేటప్పటికి అక్కడికి వచ్చిన కళాకారులందరూ మ్యాక్సిమం మన తాలూకా ప్రోత్సహించినటువంటి కళాకారులు అవ్వడం, అందులో 10 మంది కళాకారులకి వాళ్ళు సెలెక్ట్ చేసి మా అందరికీ అమెరికా తీసుకెళ్ళి సన్మానించారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మాకు తెలుసు, ఆయన మా అభిమానం కాబట్టి మాకు తీసుకెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళాక ఆ ఇండియా పరిస్థితులు వేరు, అమెరికా పరిస్థితులు వేరు. మాకు అట్లాంటిలో దించి ఆయన తాలూకా ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి ఏదో చక్కటి మర్యాదలు చేసి అమెరికా అంతా చూపించాలని ఆయన అనుకున్నారు. కానీ అక్కడ పరిస్థితులు మా వాళ్ళందరికీ నేను తీసుకెళ్ళింది జానపద కళాకారులు, ఫ్లైట్ ఎప్పుడు ఎక్కలేదు వాళ్ళు. అక్కడ పరిస్థితులు, బాత్రూంలు, మరి స్నానాలు, ఇవన్నీ ఎంత ఇబ్బంది అయ్యిందంటే చాలా హోటల్ ఏమో 5 స్టార్ హోటల్. అక్కడ నీరు తాగడానికి ఒక 1/2 లీటర్ బాటిల్ తాగాలంటే 500 రూపాయలు మన ఇండియా ప్రకారం లెక్కేసుకుంటే, నీరుకి వెంటకి కష్టంగా. అలాంటి పరిస్థితిలో ఉన్న మాకు మహాతల్లిలాగా సుధా మేడం గారు, మేము వర్జిన్ వెళ్ళేటప్పుడు
ఫస్ట్ మీకు భోజనం ఉందా లేదా, మీకు టిఫిన్ ఉందా లేదా, మీకు సౌకర్యాలు ఉన్నాయా లేదని మాకు ఎవరు తీసుకెళ్లారు, ఆయనతో గొడవ పెట్టుకున్నారు కూడా. అంటే మా వాళ్ళకి తీసుకొచ్చి మీరు సరైనటువంటి సదుపాయాలు కల్పించకపోతే అది ఇక్కడ ఏ విధంగా ఇచ్చేస్తారని చెప్పి అని చాలా చాలా ఇచ్చేసి మాకు అన్నం పెట్టడానికి అక్కడికి వెళ్తే అన్నం కోసిపోతాం సార్ ఇలాంటి వాళ్ళు సహకారం చేయకపోతే. ఎందుకంటే అక్కడ రొట్టెలు, బర్గర్లు, పిజ్జా ఇవన్నీ ఉంటాయి, అవి కొనడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళు కానీ లేకపోతే చాలా కష్టం. మన వాళ్ళు చాలా ఆదుకున్నారు. ఆ రోజు నేను అనుకున్నాను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఈ 10 మందికి తీసుకెళ్ళి మాకు సన్మానించి అక్కడ భోజనాలు పెట్టి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే మమ్మల్ని అతిథులుగా భావించి చాలా చాలా మర్యాద ఒక టెంపుల్ కూడా తీసుకెళ్ళి ఎంతో గౌరవించారు. గౌరవించి ఆ రోజు నేను అనుకున్నాను భగవంతుడు నాకు ఆశీర్వదిస్తే ఆ రుణం తీర్చుకుంటానని అనిపించింది. ఈరోజు నాకు రుణం తీర్చుకునే అవకాశం కల్పించింది. చాలా సంతోషం. ఎందుకంటే అంటే అందరూ వెళ్తారు డబ్బు సంపాదించడానికి, లేకపోతే ఎంతో పేరు ప్రఖ్యాతుల కోసం వెళ్తారు. అంటే కళాకారులే కాదు, వచ్చే మనుషుల్ని ఒక అన్నం పెట్టాలని ఒక మంచి భావం కలగడం మాత్రం అది నిజంగా పూర్వజన్మైనటువంటి సుకృతమేని. ఎందుకంటే చుట్టాలు ఇంటికి ఈరోజు వస్తున్నారంటే మేము ఇంట్లో ఏమన్నా వెళ్ళిపోయిన రోజులు ఈ రోజులు. అలాంటిది దేశం కాని దేశంలో మేమెవరో తెలియదు, ఉత్తరాంధ్ర నుండి మన కళాకారులు వచ్చారు, వాళ్ళకి మనం సాయం చేద్దామా అని చెప్పేసి ఎంతో అభిమానంతో నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనవరాలు ఫంక్షన్ అయితే అభిమానంతో ఎంతో గౌరవించి మమ్మల్ని గౌరవించారు. మీ మేలు జన్మలకి మర్చిపోలేమమ్మా. మీరు ఎప్పుడు ఆయుష్ ఆరోగ్యంతో మీరు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. అక్కడి నుంచి వర్జీనియా నుండి మేము న్యూజెర్సీ వచ్చాం. న్యూజెర్సీ వస్తున్నప్పుడే దాము గారు నాకు చాట్ చేయడం మొదలెట్టారు. ఇది సుమన్ గారి ఫోటోలు, ఆ ఫోటోలు, ఈ ఫోటోలు పెట్టుకుని ఇచ్చేసారనమాట. ఈయన మమ్మల్ని వచ్చిన తర్వాత అందరితో గండి శ్రీని గారిని దాము గారు ఇచ్చేశారు. దాము గారు ఎన్నో సంస్థలకి మంచి మంచి పదవులు పోషించడమే కాకుండా ఇవి కూడా స్థాపించారు. ఆయన సంస్థలు కూడా అక్కడ స్థాపన నుండి స్థాపన నుండి ఆయన అక్కడ ఉన్నారు. అలాంటి దాము గారు మాతో చిన్నపిల్లడిలాగా, అంటే భుజం మీద చేసుకుంటే మంచినీళ్ళు కావాలా, భోజనం చేయాలా, లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళాలా, మీకు ట్రాన్స్పోర్ట్, అక్కడ ఒక మనిషి సహాయం లేనిదే మనం ఏమీ చేయలేము. అక్కడ మనకి ఏమీ తెలియదు. ఇల్లులు ఎక్కడో దూరం ఉంటాయి, హోటళ్ళు ఎక్కడ ఉంటాయి, ఫంక్షన్ హాళ్ళు ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ ఏది పడితే అది చేసుకెళ్ళిపోతున్నారు. ఆయన తీరా చూస్తే ఈయన ఆ సంస్థలన్నిటికీ ఈయన ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మమ్మల్ని ఎంతో గౌరవించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో మాకు మంచి మర్యాద చేసి తర్వాత మేము న్యూజెర్సీలో ఉన్న రోజులన్నింటిలో కూడా మాకు ఎంతో సహాయ సహకారం చేశారు. అటువంటి వ్యక్తిని కూడా మేము మర్చిపోలేము. ఎందుకంటే అక్కడ షిరిడి సాయిబాబా ట్రస్ట్ ఒకటి ఉంది. ఆ ట్రస్ట్లో ఆయన డైరెక్టర్గా కూడా ఉన్నారు. అక్కడ కూడా చాలామందికి చాలా ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన ఇటువంటి వ్యక్తుల్ని మనం గౌరవించుకోవడం, సన్మానించుకోవడం అది మనకెంతో మంచి జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాం. అంటే మేము మళ్ళీ వెళ్తామో లేదో నాకు తెలియదు, కానీ వెళ్ళే కళాకారులకి వీళ్ళు కల్పవృక్షాలు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు సొంత మనుషులు వస్తేనే చూడలేని రోజులు, అలాంటిది ఇలాంటి వాళ్ళు రోజు వెళ్తుంటారు. ఇప్పుడు మా చైతన్య బ్రదర్స్ చాలా మా సార్ చెప్పారు, మాకు ఎవరి ద్వారా వెళ్తారంటే కొండ సోదరుడు మేడం గారు తీసుకెళ్తానని చెప్పి వాళ్ళు 2 సార్లు 3 సార్లు వెళ్ళడం. వాళ్ళు వెళ్ళడమే కాకుండా వాళ్ళు వెళ్ళిన ప్రదేశాలకు కూడా మేడం వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్స్ అవన్నీ అరేంజ్ చేసి చాలా చాలా హెల్ప్ చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి మహానుభావులకి, ఆ మహాతల్లికి సన్మానం చేసుకునే అదృష్టం శ్రీమాత కళాపీఠం దొరకడం వల్ల మా కళాకారులు అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే ఇది మన విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కళాకారులకి మీరు రిటైర్ అయిపోయామని అనుకోకుండా ఖచ్చితంగా మీరు చాలామందికి అవకాశం కల్పించండి అమ్మా, కల్పించి. ఎందుకంటే మీకు అది తెలుసు కాబట్టి, మీకు ఆ రూట్ అవన్నీ మీకు తెలుసు కాబట్టి కనీసం ఆ అవకాశాలు మీరు ఆరోగ్యాలతో ఉండి వీళ్ళందరికీ మా కళాకారులు చాలామంది ఉన్నారు, చాలా మంచి వాళ్ళు, అందరూ కూడా చాలా మంచి వాళ్ళు. వాళ్ళందరికీ అవకాశం కలిస్తే మా వైపు నుండి సాయం చేయాలని కూడా మేము చేస్తాము. ఏ కళాకారుడు మీకు నచ్చినా, ఏ కళాకారు అందరూ మాకు సమానమే. ఎవరికి మీరు అవకాశం ఇచ్చినా కూడా మేము చాలా ఆనందిస్తాము. అలాగే ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి నల్లయ్య గారు మాకు ప్రాణమిత్రులు. అంటే ఆయన ఇంటి పేరు పల్లె, మా ఇంటి పేరు పల్లె నల్లయ్య, పల్లె నాగభూషణరావు. కానీ
ఒక్కొక్క తల్లి కడుపున పుట్టపోయినప్పుడు కూడా మేము చాలామంది అన్నదమ్ములు అనుకుంటుంటారు. గురువుగారు ప్రతిరోజు అంటే ఆయన ఉన్న పొజిషన్కి, ఆయన ఉన్నటువంటి స్థాయికి మాతో స్నేహం చేసే భాగ్యం మాకు లేదు. కానీ ఎప్పుడు కూడా మాకు ఒక సొంత బ్రదర్ లాగా మమ్మల్ని పలకరిస్తూ, మా బాగోగులు చూస్తూ, మాకు ఒక మంచి గురువులాగా మాకు వెన్నంటుండి నడిపిస్తుంటారు. కాబట్టి మేము చాలా చాలా ఆనందపడుతుంటాం. నా చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళంటే నన్ను శ్రీమాత సంస్థని చాలా అభిమానిస్తారు. ప్రభా శర్మ గారికి ఇలాగా 4 గంటల వరకు నాకు ప్రోగ్రాం డిసైడ్ చేయలేదు దామోదర్ గారు, అంటే ఇవాళ ఉందా లేదని. 4 గంటలకి ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ సుధక్ గారిని నేను చెప్పాను, అమ్మాయిలుగా ఉందని చెప్పేసి ఇద్దరు ఓకే చేశారు. 4 గంటల నుంచి ఈవేళ సాయంత్రం 4 గంటలకి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసాం. ఫస్ట్ ప్రభాక్ గారికి ఉన్ని అయినాడు దుర్గాప్రసాద్ ఇద్దరికి అయ్యా ఇలాగ అవసరం ఉంది, మీరు కొద్దిగా అర్జెంటుగా మాకు సన్మాన పత్రాలు రాయాలంటే మా మాట గౌరవించి రాశారు. అది ఈరోజు మాకు వాళ్ళు ఫస్ట్ అది సహకరిస్తే కానీ మేము ముందుకెళ్ళలేం కాబట్టి వాళ్ళు సహకరించడం వల్ల ఈ కార్యక్రమం మేము చక్కగా చేయగలుగుతున్నాం. అలాగే సుధమ్మ గారి మా మిత్రులు చైతన్య ప్రదర్శిని, జానకి రామని, శ్రీనివాస్ గారిని ఇలా పిలుస్తామంటే మా పిల్లండి వాళ్ళందరూ మీ మనుషులు కాదు, మా మనుషులు కూడా మాతాలో ఉన్నటువంటి సంస్థ మనుషులు అందరూ 25-30 సంవత్సరాలుగా వాళ్ళతో స్నేహబంధం ఉంది. ఎప్పుడు కూడా ఒకరోజు కూడా మాట అనుకున్నది కానీ లేదు. అంటే చాలామందికి స్నేహం ఏర్పడిన వెంటనే వాళ్ళు ఏదో ఇబ్బంది ఉంటుంది, కానీ వాళ్ళు కూడా మాకు సొంత మనుషులాగే మాతో ఎప్పుడు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా పిల్లండి అని చెప్పాను. మా కాన్సెప్ట్ ఏంటంటే ఈ డయాస్ మీద ఉన్నటువంటి మనుషులు ప్రపంచానికి మనం పరిచయం చేయడానికి యూట్యూబ్ ద్వారా పరిచయం చేస్తాం. ఇందుకు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో మనం పెట్టకుండా ఆత్మీయులతో మనం చేసి వచ్చి మధ్యలో వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, మధ్యలో వెళ్ళిపోవడం, రావడం కాకుండా ఉన్న 10 మంది అయినా చక్కగా మనం ఏం చెప్తున్నాం విని అది చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇది ఈ కార్యక్రమం ఈ విధంగా మనం చేయడం జరుగుతుంది. అలాగే నేను చెప్పిన వెంటనే మా కళాకారులు ధనంజయ్ గారు కానీ, హరి కానీ, లేదంటే మన మూల శ్రీలత కానీ, వాళ్ళ ఆయన సూర్యకార్తిక్ కానీ, మన ధీరజ్ అయితే ఇలాగ సుధమ్మ గారి తాలూకా కార్యక్రమం జరుగుతుంది, నేను వస్తాను అంకుల్ అని చెప్పేసి ఆయన చెప్పాడు. రారనా అలాంటి వాళ్ళు దృష్టిలో పెడితే చాలా మంచిది, నీకు చాలా భవిష్యత్తు ఉంది, ఫ్యూచర్ ఉంది. అలాగే దాము గారు కూడా ఉన్నారు, పరిచయం చేస్తారని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అంతా వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, లాస్ట్ టైం మేము అమెరికా వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ సాయి దత్త పీఠం అని ఉంది. ఆ సాయి దత్త పీఠంలో అక్కడ చాలా చక్కగా పూజలు అవన్నీ జరుగుతాయి. ఎవరికైనా అది ఒక ఆసరాగా ఉంటుంది. ఎవరు వెళ్ళినా కూడా అక్కడ సంగీత కచేరీ జరుగుతుంటుంది, నిత్యం అన్నదానం జరుగుతుంటుంది. దానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా మన దాము గారు ఉన్నారు. ఉండేటప్పుడు మాకు కూడా చాలా చక్కగా నచ్చింది. అన్ని వీడియోలు తీసుకొచ్చి అక్కడ నల్లయ్య గారికి అక్కడ పరిస్థితులు చెప్తే ఆ నల్లయ్య గారు ఒక పాట సాయి దత్తపేట మీద రాశారు. చాలా అద్భుతంగా ఆ పాట రికార్డ్ చేసి మూల శ్రీలత ద్వారా పాడించి నల్లయ్య గారు రాశారు. అది ఈరోజు ఇప్పుడు రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం. దయచేసి దాము గారు, కొండ సుధమ్మ గారి చేతుల మీదుగా, శరత్చంద్ర గారి చేతుల మీదుగా ఆ పాట రిలీజ్ చేద్దామని చెప్పేసి అయిన తర్వాత సన్మానం చేసి మేము విందు కొద్దిగా ఏర్పాటు చేసాం. దయచేసి మీరందరూ విందు ఆరగించి ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దయచేసి నాగభూషణ్ గారు తన అమెరికా యానం గురించి చాలా వివరంగా మనందరికీ చెప్పారు. ఇప్పుడు మూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎంతో శుభదినము ఈరోజు. వేదికను నిలకించిన పెద్దలకు, వేదిక ముందున్నటువంటి శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడానికి ఎంత ముఖ్యమో మాకు అమెరికా తీసుకుని వెళ్ళి అక్కడ అంత ఆనందం కలిగించడానికి దామోదర్ గారిని, సుధాకర్ రాణి గారు కానీ ఎంతో మాకు సహాయ సహకారాలు అందించారు. మేము నెక్స్ట్ టైం ఇంకొకరికి పంపించాలంటే వీళ్ళ యొక్క సహాయ సహకారాలు ఎల్లవెల్ల ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మా నాగభూషణ్ గారు అంతా వివరించారు కాబట్టి మళ్ళీ నేను చెప్తే ఏదో రకంగా ఉంటుంది. మాకే కాకుండా ఇంకా కొత్త వాళ్ళకు కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తారని హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. అంటే ఒక అనామకులను కూడా పేరొందిన ఆర్టిస్టులుగా తయారు చేయడం అన్నది శ్రీమాత స్టూడియో ద్వారానే సాధ్యపడుతుంది అన్నమాట. దానికి ఉదాహరణ నేనే. అంటే నేను పెద్ద రచయితను కాను, కానీ ఏదో కవితలు రాసుకున్నవాడిని దాదాపు ఒక 150 పాటలు నాతో రాపించారు, రికార్డు చేయించారు.
ఈ రోజున మీ ముందు ఈ సాయిదత్త పీఠం మీద కూడా వారు చెప్పారు. సరే, నాకు వచ్చిన భాషలో నేను రాశాను. ఇప్పుడు చూస్తారు. అంటే శ్రీమాత స్టూడియో అంటేనే ఎంతోమంది ఇక్కడికి రావాలంటే పూర్వజన్మ సుకృతి ఉండాలి. ఈ శ్రీమాత సన్నిధికి రావాలంటే నాకు లోటు ఉండేది. అందరూ వచ్చారు, శరత్ చంద్ర గారు రాలేదంటే ఆయన కూడా వచ్చి ఈరోజు పరిపుష్టం చేశారు ఈ స్టూడియోని. సో అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఏ కళాకారుడైనా ఈ స్టూడియోలో అడుగు పెట్టందే బయటికి వెళ్ళలేరు. ఇక్కడ పెట్టారంటే ఎక్కడికో వెళ్ళిపోతారనమాట. దేశ విదేశాల్లో సైతం వారు ప్రతిభా పాఠవాలని ప్రదర్శించే అవకాశం కలుగుతుంది మాతా స్టూడియో ద్వారా. ఇప్పుడు అపర ఘంటసాలుగా పేరొందిన మన శరత్ చంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. శాస్త్రీయ సంగీత ద్వయం ఎదురుగా ఉన్నారు, వారికి ప్రణామాలు. సోదరా శరత్ చంద్ర అని పిలిచే మా అన్నగారు. అలాగే అసూయ పూర్తిగా లేకపోయినా అసూయ కల్పించేది ఆ ద్వయం, మిత్రద్వయం. అది ఎట్లా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఒక్కరోజు కూడా ముఖాలే ఇవి కూడా కందకుండా ఎలా ఉన్నారు అనే స్నేహం. అంటే ఈ రోజులు బట్టి కంపేర్ చేస్తే అది మొట్టమొదటి నచ్చిందనమాట. ఓహో, ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. ఇక అంతర్జాతీయ రంగంలోకి వెళ్తే ఇప్పుడు ఆయన చెప్పింది అక్షరాల నిజమే. అయితే దాంట్లో నేను కూడా ఒక భాగస్తుడినే. ఎందుకంటే మొట్టమొదటి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళడం, అక్కడికి ఒక తెలుగు వాళ్ళు ఎక్కడైనా కనబడితే అది పండగే వాళ్ళకి. అందుకే ప్రవాస ఆంధ్రులు, ప్రవాస భారతీయులు అని ఒక స్పెషల్. ఇప్పుడు మనకంటే వాళ్ళే బెటర్. ఎందుకంటే నేను తిరిగినటువంటి 3 సార్లు వెళ్ళాను. 3 సార్లు వెళ్ళేటప్పుడు గమనించింది ఏంటంటే హై డిసిప్లిన్ మన ఇండియాకి 50 సంవత్సరాలైనా రాదు అని నిర్ధారణ జరిగింది. అంత డిసిప్లిన్ నెంబర్ 1. రెండోది ఆప్యాయత అనురాగాలు. మనం అంటాం మన ఇక్కడి నుంచి వెళ్ళిపోతే, ఎక్కడికో ఉద్యోగానికి వెళ్ళిపోతే మనకి కన్న తల్లిని కన్న ఊరిని మర్చిపోతామంటాం. కానీ వాళ్ళు మాత్రం అస్సలు మర్చిపోవడం కాదు, మన భాషనే మర్చిపోరు. అసలు తెలుగు నేర్పించాలంటే అక్కడ మా బడి ఎలాంటి ఎన్ని రకాలుగానో అసలు పిల్లల కోసం తల్లిదండ్రులు డెడికేట్ చేసేస్తారు. లేడీస్ అయితే అసలు వాళ్ళు ఇంకా ఆగరు. పిల్లల్ని ఎక్కడికో తీసుకువెళ్ళిపోవడం, ఏదో ఒక కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం చాలా సంస్కృతి అంటే అది. అక్కడ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఇష్టాసారంగా తిరిగిన వాళ్ళం అక్కడ ఉండలేము ఎక్కువ అని ఆలోచన. ఇంకా నా వాడికి ఏం అక్కర్లేదు, ఇంకా కంపోజ్ చేసుకుంటూ పాడుకుని ఉంటాం. కాబట్టి తర్వాత ఒక 2 రోజులే వాళ్ళు కనబడతారు మనుషులు, మిగతా 5 రోజులు కనబడరు. అప్పుడు బెంగ వస్తుందన్నమాట 5 రోజులు. కానీ ఒకటి గొప్ప విషయం, ఇల్లు మనకు అప్పచెప్పేస్తారు. అది ఎంత గొప్ప విషయం అంటే అక్కడ అలా సంస్కృతులు అలా ఉంటుంది. అందులో సాయిదత్త పీఠం మనకి ఆధ్యాత్మిక కేంద్రం న్యూజెర్సీలో. మొట్టమొదట వెళ్ళగానే ఎటువంటి ఆర్టిస్ట్ అయినా, ఎటువంటి వ్యక్తి అయినా రఘు శంకరమంచి గారు మనకి ఆయన ఆప్యాయత అనురాగాలతో ఉంటారు. ఆయన దగ్గరే ఆ సంస్థలో డైరెక్టర్స్గా ఉన్నారు, సేవా రూపంలో ఉన్నారు నిరంతరం. దాము గారు, మురళీ గారని, అలాగే లక్ష్మి గారని, మదన్న గారని, వీళ్ళంతా కూడా ఎంతో సేవలు చేస్తారు. కానీ వాళ్ళు పర్సనల్గా చాలా ఉన్నతంగా ఉన్నవాళ్ళు. కానీ అక్కడ మాత్రం అది మనకు రాశారు కదా, 100కి 1,00,00,000కి పడగెత్తిన వాడైనా దేవుడు ముందు సామాన్యుడే అన్నట్టు అలా చేస్తారన్నమాట. అంత గొప్పవాళ్ళు. మరి అమ్మగారు ఇప్పుడే పరిచయం అయ్యారు, 2 రోజులు 3 రోజులు అయింది. ఇక వారి సేవలు కూడా అమోఘం. మరి ఆయన చెప్పుకొచ్చారంటే నిజంగానే మెరీల్యాండ్, వర్జీనియా, అలాగే ఈ 3 ఒకే దగ్గర ఉంటాయి. 3 మంచి కళాకారులు ఉన్నారు, మంచి టెంపుల్స్ ఉన్నాయి. అలాగే లోటస్ టెంపుల్లో నా ప్రదర్శన అయ్యేటప్పుడు అందరూ వచ్చారు, వాళ్ళ శిష్యులు వచ్చారు, ఆవిడ రాలేదు అంటే
కుదరలేదన్నమాట. లేకపోతే అప్పుడే పరిచయం ఉండేరు. ఈ సందర్భం కోసం ఇంత గ్యాప్ వచ్చింది. ఇక నేను వెళ్ళింది ఘంటసాల గారి కోసం అంతే. అమెరికా చూడాలని వెళ్ళలేదు. నాకు అడిగేటప్పుడు అంబాసిడర్ అడిగారు. అడిగితే ఓన్లీ ఘంటసాల గారి కోసం తెలుగు భాష ఏదైనా సరే ఉంటే దానికోసం వెళ్తామంటే, అప్పుడు దాము గారు శ్రీకాకుళం వాసి అని, ఆయన బ్యాక్గ్రౌండు, ఆయన యొక్క స్టేచరు, ఆయన క్యారెక్టరు అన్నీ చూస్తే అప్పుడు చాలా ఆనందం అనిపించి, ఇలా ఉందండి అని అంటే, ఆయనకి ఘంటసాల గారు అంటే మహా ఇష్టమని బయటపడిన తరువాత, అయితే మరి ఇక్కడ ఏం చేస్తావు, నేను ఊరుగాని ఊరు వచ్చాను, నేను అక్కడ ఏం చేయడానికి ఉండదు. B1 B2లో వెళ్తే చూడడమే అంతే, విజిటింగ్ వీసా అది. అప్పుడు ఆయనే ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి నా వెబ్సైట్ అన్నీ ఫార్వర్డ్ చేసి మొత్తానికి అక్కడ సంస్థను నెలకొల్పాం. అదే ఘంటసాల సంగీత కళాశాల ఇంటర్నేషనల్. సప్తస్వరాల్ని అక్కడే ఏర్పాటు చేసుకున్నాం. దానికి ప్రెసిడెంట్గా మిర్చి, దీంట్లో అక్కడ మిర్చి అనేది ఒక హోటల్, అదొక పెద్ద వేదిక అక్కడ. ఆ వేదికలో ప్రారంభించి 2017లో పరిచయం దాము గారు. అక్కడి నుంచి ఇక ఆయన సేవలు, పాటలు. మొదట ఏంటంటే పాట నేర్పితే సంస్థకు కట్టుబడి ఉంటాడు కదా అని చెప్పి ముందు పాట నేర్పారు. పాట వెనకైనా ఉంటారు కదా అని. కాబట్టి చాలామందిని తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన నాగభూషణ్ గారు ఎలా అయితే చెప్పారో, తూచా అక్కడ మర్యాదలు అక్షర సత్యం, ఎవరిని విడిచిపెట్టరు. ఇదేంట్రా బాబు వీళ్ళు వదలట్లేదు అన్నట్టే ఉంటారు. మనం ఫ్లైట్ ఎక్కి మళ్ళీ వచ్చే వరకు కూడా పలకరిస్తూనే ఉంటారు. అది ఆప్యాయతలు, అనురాగాలు. ఇక్కడ ఉండవు అని చెప్పడానికి కాదు, అక్కడ మెండు. అటువంటివి కృతజ్ఞతా పర్వం, అన్ని పర్వాలు మీరు విన్నారు, సభాపర్వం ఇవన్నీ కూడాను. కృతజ్ఞతా పర్వం లేనిదే ఉండదు. కానీ ఇవాళ మాతా స్టూడియో వాళ్ళు కృతజ్ఞతా పర్వాన్ని ఆ ఇద్దరు కవులు నిర్వహిస్తున్నారు. అది అవసరం కూడా. ఒకరోజు భోజనం పెడితేనే వాళ్ళు ఇప్పుడు మన ఇంటికి వచ్చి భోజనం చేస్తారు, ఎక్కడ అవకాశం వస్తుందని ఎదురు చూడాలి. అలాంటిది వాళ్ళు ఊరు కాని ఊరిలో కాకుండా దేశం కాని దేశంలో ఎక్కడో 18 గంటలు సముద్రం మీదే జర్నీ. దిగిన దగ్గర నుంచి అలాగ కూర్చొని ఉంటారు వెయిటింగ్. ఎవరు ఉంటారు ఈ రోజుల్లో? మనం వస్తున్నామంటేనే ఆటో తీసుకొని వచ్చారా బాబు అంటారు. ఎందుకు అంటే జనరల్గా ఇదేం కించపరచడం కాదు, వాళ్ళకి అంత ఇష్టం. మన దేశం నుంచి వస్తున్నారు, మన వాళ్ళు వస్తున్నారు, మన తెలుగు వాళ్ళు వస్తున్నారు అనే ఆప్యాయత. అలాంటిది అక్కడ ఉన్న నిబంధనల ప్రకారంగా ఉన్న, ఇప్పుడు కెరటాల చాటుకి పక్కన వెళ్ళినా స్నానం చేసేటట్టు మనల్ని మాత్రం వదలరు. అది గొప్ప విషయం. అటువంటి ఇద్దరు వ్యక్తుల్ని సామాజిక దృష్టితో సమాజ సేవ చేసినటువంటి వాళ్ళని ఇద్దరినీ కూడా ఒక వేదికపై ఇంత గొప్ప వాళ్ళ సమక్షంలో, అలాగే సాయి దత్తపీఠంకి నల్లనయ్య గారు పాట రాశారంటే సముచితంగానే ఉంది. ఎందుకంటే రాయాల్సిందే. షిరిడీ ఇన్ అమెరికా, అది గొప్పది, అమెరికాలోనే గొప్పది. ఎందుకంటే కళాకారుల్ని, కళా పోషకులు అక్కడ ఉన్నారు. అంత స్థాయి మొట్టమొదటి ప్లాట్ఫామ్ అక్కడే. వెళ్ళాలంటే అక్కడికే వెళ్ళాలి. ఇప్పుడు మాతా స్టూడియోలో ఎవరైనా ఇక్కడ రావాల్సిందే రికార్డింగ్కి ఎలా అంటున్నాము, సాయి దత్తపీఠంకి ముందు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాతే ఇంకెక్కడికైనా వెళ్ళాలి. అటువంటి ఆదరాభిమానంతో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రం అక్కడ. కాబట్టి ఈరోజు నిర్వహించినటువంటి ఈ సూక్ష్మ సభ అయినా చాలా విశాలమైనటువంటి హృదయంతో నాగభూషణ్ గారు, మూర్తి గారు నిర్వహించినటువంటి కార్యక్రమంలో నల్లనయ్య గారు పాట రాస్తే ఆ పాటని ఇక్కడి నుంచి సాయి దత్తపీఠం మా రఘుజీ గారికి అది డెడికేట్ చేస్తున్నారు. అంటే ఆ డైరెక్టర్ సమక్షంలో, సాయి దత్తపీఠం డైరెక్టర్ దాము గారు. కాబట్టి వారిద్దరూ కూడా ఇంకా స్నేహం మళ్ళీ డబల్, ఎన్ని సంవత్సరాలు అయిందో కానీ మళ్ళీ అంత డబల్ అవ్వాలి. మరి 66 అంటే మరొక 33 ఉండాలి. బట్టి విక్రమార్కుల్లాగా ఆరోగ్యపరంగా ఉండాలని ఆశీస్సులు అందజేస్తున్నాం.
ఇక ఈరోజు అమ్మగారికి అరంగేట్రం చేయించారు, అది గొప్ప విషయమే. గురువుల సమక్షంలో అరంగేట్రం కొంతమంది అంటే అరంగేట్రంలో ఏదో ఒకటి మనం పాడించేద్దాంలో అనుకుంటా. ఎన్నాళ్ళలో పాడడానికి కూడా అలా అవకాశానికి రాలేదు, ఇక్కడ దొరికింది ఈ అవకాశం. అంటే మాతా స్టూడియోలో ఏదో ఉంది, ఇక్కడికి వచ్చితే ఏదో ఓపెనింగ్ జరుగుద్ది. నేను కూడా నాకు తెలీదు. నేను ఒక 23 సంవత్సరాలు ఇలాగే తిరిగి నాకు కొత్త పరిచయం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇక్కడ ఘంటసాల గారు వెళ్ళిపోయారు. ఘంటసాల గారికి భారతరత్న ఇవ్వలేదు. దాము గారు బాధ, ఎందుకంటే వాళ్ళు క్యాంపెయినింగ్ ఇవన్నీ చేశారు. ప్రోటోకాల్ ఉంటుందో ఏముంటుందో తెలియదు. మరి ఘంటసాల గారిని గుర్తించలేదని అనడానికి లేదు, బట్ ఇవ్వలేదు. భారతరత్న ఇవ్వలేకపోతే వదిలేయండి అని నేను చెప్పాను ఒక సందర్భంలో. ఎందుకంటే ఆయన దక్షిణాఫ్రికా వాళ్ళు కూడా భాష రాకపోయినా వింటున్నారు ఆయన పాటలు, అన్ని ఖండాల వాళ్ళు వింటున్నారు. అందుకే ప్రపంచరత్న ఇచ్చేయండి ఆయనకి, భారతరత్న ఎందుకు? ఈ భారతరత్న కోసం ఎందుకు? ఎవడు తీసుకుంటాడు? ఆయన తీసుకునే వాళ్ళు లేరు, కొడుకులు లేరు. పోనీ వాళ్ళైనా సంతోషపడ్డానికి. ప్రపంచరత్న ఇస్తే ఆయనకి ఇవ్వాలి. ఎందుకు? భాష లేకపోయినా అందరూ వింటున్నారు. నేను రిటర్న్ జర్నీలో అమెరికా నుంచి వస్తుంటే ఒక దక్షిణాఫ్రికా అబ్బాయి, అంటే ఒక సార ఏజ్లో ఉంటారు, ఆయన యాక్ట్ చేస్తూ వింటున్నాడు అన్నమాట. నా పక్క సీటే, 3 ఉంటాయి సీట్లు. ఏంటి ఈయన ఇంత దీనిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఏంటి అని. నాకు భాష రాదు అంటే తీసి చూస్తే నిలువవే వాలుకలను వింటున్నాడు. నేను అక్కడి నుంచి మురసపోయాను. ఏంటి ఈయనకి నిలువే వాళ్ళు ఏంటి మీకు అర్థమైంది అని ఇంగ్లీష్లో అడిగితే వాయిస్ టేస్ట్ అని అన్నాడు. మ్యూజిక్ అని అంటున్నాడు ఆయన. అంటే భాష లేదు, ఇంగ్లీష్ మనకి భాష అనేది తెలుగు భాష అని కాదు, గాత్రానికి భాష లేదు. అటువంటి గొప్ప మహానుభావుడు అమరగాయకుడికి 50వ వర్ధంతి మొన్న జరిగింది. అదో పరంపరలోనే ఉత్తరాంధ్ర నుంచి గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మీదకి వెళ్ళిపోయారు కదా మొన్ననే. ఇద్దరు అక్కడ ఉన్నారు. ఈ ఇద్దరు వెళ్ళడంతో ఆ ఇద్దరు కంగారు పడ్డారు. ఆ ఇద్దరు ఎవరు? నారదుడు, తుంబురుడు. అక్కడ పెద్ద మహానుభావులు వాళ్ళు. వీళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత అక్కడ యోగం. ఇప్పుడు బాలుగారు పాడాలని ఉంది, పాడుతా తీయగా. ఆ తర్వాత స్వరాభిషేకం ఇవన్నీ ద్వారా ఎంతోమంది గాయకులను బయటకు తీసుకొచ్చారు. అది గొప్ప అద్భుతమైన విషయం అది. అయితే ఆ తరువాత కార్యక్రమాలు చాలా రావచ్చు మాధ్యమాల నుంచి, కానీ అంతగా చెప్పేటటువంటి వాళ్ళు, అంటే అర్థాలు చెప్పాలి, ఆ సీక్వెన్స్లు చెప్పాలి, పాట కోసమో పద్యం కోసమో చెప్పేవాళ్ళు లేరు. అది కొరవైంది, ఆ లోపం జరిగిపోయింది అన్నమాట. దాంట్లో చాలామంది ఘంటసాల గారి కోసం అంటే ఓన్లీ ఘంటసాల, నాదంతా చింతలూరి ఆయుర్వేదం టైపు. నేను అది ఎవరు కొన్నే మానేని ఆ చిన్న షాప్ పెట్టుకొని కూర్చుంటాను నేను. నాకు ఆ కీబోర్డ్ అంటే కీబోర్డే. ఒక అరగంటకి ఫ్లూట్ వాయించడం, అరగంటకి తెలిసిన వాయిద్యం వచ్చినా నేను మాత్రం కీబోర్డ్ దగ్గరే కనబడతా. చింతలూరు ఆయుర్వేదంలాగా నేను ఇన్ని సంవత్సరాలకి ఈ కాలేజీలు పెట్టి పుస్తకాలు మొదట తప్పులు పాడుతున్నారని చెప్పి పుస్తకాలు వరప్రసాద్ రెడ్డి గారు పుస్తకాలు ప్రింట్ చేసి ఒక కీబోర్డ్ ఇచ్చి తెలుగు పద్యాన్ని ఈ తెలుగు వారందరికీ నేర్పిరా నలుమూలలని పంపించారు. అది ఈ సందర్భంగా వారికి శాంత బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు. అంటే పద్యం భాషకి, భాష సంస్కృతికి, అంతే కదా మనకు కావాల్సింది. అందుకు ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడ మనకు ఇండియన్ ఐడల్ ఉంది. ఇండియాలో ఐడల్ అందులో గెలిస్తే అంతే కదా ఇండియన్ ఐడల్ అంటే. దానికి వీళ్ళు గంధర్వులు అయిపోయారు కదా వీళ్ళిద్దరు. అందుకు నా వెర్షన్ అంతా ఘంటసాల గారే కదా. అందుకని చెప్పి బాలు గారి యొక్క అధ్యాయం అయిపోయింది, అవతారం అయిపోయిన తరువాత మళ్ళీ ఇంకోటి రావాలిగా. అందుకని అక్కడ గంధర్వుల్లో ఒక ఐడల్ ఘంటసాల గారు. అందుకే ఐడల్ గంధర్వ అని బయటికి తీసుకొచ్చారు.
అది కారణం. అదేమిటో వేరే వేరే టైటిల్స్ కావు, అర్థంతో పెట్టాల్సింది. ఘంటసాల ఐడల్ గంధర్వ ఆయన. అందుకు అమరగాయకుడు. ఆయనకు 101 జయంతులైనాయి. ఆయన మీద పుస్తకాలు 24 రిలీజ్ చేశాం. ఆయన మీద ఆ నోట్స్తో ఏవైనా సరే 1944 నుంచి 74 వరకు 30 సంవత్సరాల్లో ఆయన పాడిన పద్యం కానీ, పాట కానీ, యక్షగానం కానీ, ఏది కానీ అయినా సరే క్షణంలో కీబోర్డుపై అప్పటి వాడినటువంటి సంగీత దర్శకులు ఉపయోగించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్తో వాయించి పాడి తెలుగు సమాజంలో మనకు ఘంటసాల గారిని ముందుకు తీసుకెళ్లాలని ఆశతో ఇక డిజిటలైజ్డ్ చేద్దామని చెప్పి ఏడేళ్ళ గంధర్వ చేసాం. ఇది కూడా ఉత్తరాంధ్రకు 3-4 జిల్లాలు చేశారు కాబట్టి ఇక్కడ మొదలు పెడదామని ఒక సదుద్దేశంతో నేను అడుగుపెట్టిందే మాతా స్టూడియోలో. వీళ్ళిద్దరు ఎదురయ్యారు. దాంట్లో దాము గారు ఒక మ్యారేజ్కి వచ్చారు. ఆయన సందర్భంలో ఆవిడ ఎందుకు వచ్చారో తెలియదు. అంటే చూడండి, భగవంతుడు కలుపుతాడు. అందులో ఘంటసాల గారు అలాంటి గంధర్వులు కలుపుతారు కాబట్టి అమ్మవారు మొక్కు తీర్చుకోవడానికి ఆవిడ వచ్చారు. ఆవిడకు గురువులు వాళ్ళు. నాకేమో అన్నదమ్ముడు ఆయన, వాళ్ళ చెల్లెలు అక్కడ. అంటే చూడండి ఎంత పూర్వజంస్కృతం. ఈ టెక్నీషియన్స్ అయితే ఇంక అనకండి, 24 గంటలు వాళ్ళకి ఎంత సేవో. మాత జగన్మాత. అందుకే అంత జగన్మాత ఆశీస్సులు అందరికీ ఉండాలి, ముఖ్యంగా నడుపుతున్నటువంటి వాళ్ళిద్దరికీ. ఇక నేను అక్కడ స్థాపించినటువంటి సంస్థకు దీంట్లో ఇప్పుడు మదన్ గారు చూస్తున్నారు కళాశాల. మరి దాము వేదల గారు ఇక్కడ ఉత్తరాంధ్ర వాసి కదా. మరి మీ ఇందాక అన్నారు ఆయన, ఇక్కడ వాళ్ళని తీసుకువెళ్ళాలి అంటే ఇలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పి. ఇదే తాపత్రయం, ఇంకేం లేదు. మనం 10 సార్లు తిరగాలని కాదు. ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళాలంటే అక్కడ మన వాళ్ళు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో మనం వెళ్ళాలంటే తిరుపతిలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారంటాం. ఏదో టెంపుల్కి వెళ్తే అక్కడైనా తెలిసిన వాళ్ళు ఉన్నారంటాం. ఎందుకు అంటే అది అలాంటి దీంట్లో దాము గారిని ఈ ఐడల్ గంధర్వకు రేపు 4వ తేదీన సుమన్ గారి చేతుల మీదుగా మేము నేషనల్ అండ్ ఇంటర్నేషనల్కి ఒకటే చైర్మన్ ఐడల్ గంధర్వ. ఆ విధానంగా ఆయనకి దాము గారికి ఘంటసాల జీవిత సాఫల్య పురస్కారం అందజేస్తున్నాం. కారణం అది అన్నమాట. దాని వలన ఆయనకు బాధ్యత పెరుగుతుంది. ఇంకా ఈ వయసులో డబల్ వయసు అవుద్ది ఆయనకి ఉత్తేజం. మరొక 50 మందినో 100 మందినో కొత్త వాళ్ళని తీసుకువెళ్తాడని ఆశ. అంతే తప్ప అదొకటి కృతజ్ఞత అనేది అలాంటి మహానుభావులు నేర్పిస్తారు ముందుగానే. ఎందుకంటే అక్కడ అంతే చాలామంది మేమైతే ఇబ్బందులు పడలేదు. ఎందుకంటే అంతే నేర్పించేవాళ్ళం కదా. నా దగ్గర ఉండేవాళ్ళు ఆడవాళ్ళందరికీ మణిద్వీప వర్ణన నేర్పించాను. వాళ్ళకి ఖాళీ ఉంచలా. కొంతమందికి ఏమో పద్యాలు నేర్పించాం, పాటలు నేర్పించాం. ఇప్పుడు నేర్పించడమే అంతే తప్ప ఇంకేం ఉండేది కాదు. కాబట్టి వాళ్ళు సేవ చేసేవారు. ఇంకొకటి 1 వీక్ సరిపోయే వంట చేసేసుకుంటారు వాళ్ళు, రోజు వేడి చేసుకుంటారు. అది ఆ దేశం యొక్క గొప్పతనం. కారణం ఏంటంటే వాళ్ళకి ఖాళీ ఉండదు. కానీ మాకు మాత్రం రోజు వంట చేసి పెట్టేవారు. అంతమంది ఆడవాళ్ళందరూ కూడా సేవ చేశారు. ఏదైనా అండి వీక్నెస్సే మన వాళ్ళు వచ్చారు అనే వీక్నెస్, దాని మీద ఎవరో ఒకరు సెలవు పెట్టేస్తారు. అది అన్నమాట గొప్పతనం. అది మన గొప్పతనం. అది అలా చేసినటువంటి ఈనాటి కార్యక్రమంలో వారిని సత్కరించుకోవడం అనేది. అలాగే నల్లనయ్య గారు రాసి ఒక పాటను డెడికేట్ చేయడం అంటే అమెరికా అంతా ఆ బాబా గారు వారికి ఇప్పుడు డిప్యూటీలో ఉన్నారు కానీ ఆయన కమిషనర్ ఏంటి ఇంకా అంచెలంచెలుగా వెళ్ళాలి, అంత స్థాయిలో ఉండాలి. అంటే ఒక రచయిత, ఒక నారాయణ రెడ్డిని చూసాం, ఒక శ్రీశ్రీ గారు, ఒక దాశరథి, వీళ్ళందరూ గొప్పవాళ్లే. నల్లనయ్య ఎందుకు గొప్పవారు కాదు? ఏదో ఒకటి రాస్తే దానికి రూపకల్పన చేసింది వాళ్ళు, బయటికి తీసుకొచ్చేది. కాబట్టి ఈరోజు కూడా ఇద్దరు సంగీత పండితుల ముందు సమక్షంలో ఆ యొక్క పాటని దిగ్విజయంగా బాబా గారు స్వీకరించి
తిరిగి అందరికీ కూడా ఆ మాతా స్టూడియో వారికి, నల్లనయ్య గారికి, అలాగే రేపు కాబోయే ఐడల్ గంధర్వ చైర్మన్ గారికి, అలాగే మరి ఆవిడని కూడా ఖాళీగా ఉంచం కదా, ఏదో ఒకటి తీసుకుంటాం. కానీ ఆవిడ అడగాలి కదా, ఆవిడ అడిగితే ఇచ్చేది కాదు కదా. ఆమె ఎప్పుడూ సర్వీసులోనే ఉంటారు. అందుకని సుధాగారు ఆ మొదట్లోనే అమృతం ఉంది, పాట పేరులోనే ఉంది సుధా. పైగా అమృతానికి రాణి ఇంకేముంది. కాబట్టి వారికి, అలాగే ముట్టినటువంటి ఆ సంగీత ద్వయం వారికి పాద నమస్కారం చేస్తూ, ఉన్నతమైన వారు మీరంతా కూడా. మీ అందరికంటే మేము చాలా అన్ని విషయాల్లో చాలా చిన్న, అయితే ప్రపంచంలో చిన్నప్పటి నుంచి కూడా ఈ కళ కోసం ఇంటి నుంచి పారిపోయే మనుషులం కాబట్టి ఆ కళగా అంటే అది ప్లాట్ఫార్మా, ఇల్లా, ఏమైనా వేదిక అని చూడం, అక్కడ కూర్చుండిపోతాం. కారణం ఏంటంటే కళ యొక్క గొప్పతనం మాకు తెలుసు కాబట్టి అందరికీ కూడా శిరస్సు ఉంచి పాదాభివందనాలు. వారి యొక్క ఏదైతే అనుకున్నారో కృతజ్ఞతని, వారిని ఆ కృతజ్ఞతకు ముందు నల్లనయ్య గారి పాటని ఆవిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే శ్రీమాత స్టూడియో వారి మిత్రద్వయం, ఇద్దరు మిత్రులు సినిమాలాగా ఇద్దరు కూడా ఏదైతే తలంచారో ఈరోజు మొట్టమొదటి శ్రీమాత కాబట్టి శ్రీమూర్తిని ముందు మొట్టమొదట గౌరవిస్తూ శ్రీమతి సుధా రాణి గారిని ఈ సముచిత ఈ ఉచితాసనాన్ని అధిరోహించి ప్రభాస్ శర్మ గారి చేత మొట్టమొదట పూలమాల ఆవిష్కరణ చేపిస్తున్నారు. శుభం, క్లాప్స్. ఇక నేటి రచయిత బాబా గారిపై రండి గురువు, మీరు రండి. ఎవరైనా తీస్తారు, మీరు రండి, ఎవరండి. గురువుగారి సమక్షంలో శిష్యురాలకు అరంగేట్రం, మరియు అరంగేట్రంలో వాళ్ళ సిస్టర్ రావడం. రండి శర్మ గారు. దగ్గర అక్కగారు తగన అది సన్మాన పత్రాన్ని ప్రభాస్ శర్మ గారు రాశారు కదా, కాబట్టి మీరే చదవండి. ఎందుకంటే ఆ భావ ప్రకటన మీలో చూడాలి. ఇగోండి. ఎందుకు శ్రీమాతా కళాపీఠం శ్రీమతి కొండప సుధారాణి గారికి కళాబాంధవి బిరుదు ప్రదానం. జననం సేవా తత్పరులు అయిన శ్రీ ఎంఎస్ రెడ్డి గంగారత్నం దంపతులు 5వ సంతానంగా 1970వ సంవత్సరంలో నిడదవోలు గ్రామంలో జననం. ఆనందోత్సాహాల నడుమ సుధారాణి నామకరణోత్సవం. విద్యాభ్యాసం స్వస్థలమైన నిడదవోలు పట్టణాన ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసం కొనసాగింది. తదుపరి ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా BA డిగ్రీ పూర్తి చేసి PG డిప్లొమా MVO మేనేజ్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ కోర్సు చేసి ఉన్నారు. వివాహం, కుటుంబం. 1987వ సంవత్సరంలో శ్రీ కొండప కరుణారెడ్డి గారితో వివాహం జరిగిన పిదప భర్త ఉద్యోగరీత్యా 24 సంవత్సరాల క్రితం అమెరికాలోని వర్జీనియాలో సాఫ్ట్వేర్ రంగాన ఉన్నతంగా స్థిరపడట జరిగింది. వీరికి ముత్యాల వంటి 2 మగపిల్లల సంతానం. పెద్దబ్బాయి సాగర్, చిన్నబ్బాయి భార్గవ్. కోడళ్ళు ప్రవళిక, లిఖిత. వీరి మనముడు గీతాంశరెడ్డి, మనమరాలు రియాల్తో అమెరికాలో
అయినా కలిసి ఉండడం ఉమ్మడి కుటుంబ వ్యవస్థకి ఆదర్శప్రాయం. ఉమ్మడి కుటుంబం పెళ్లి కాకముందే వేరే ఇంటికి వెళ్ళిపోతారు కానీ ఉమ్మడి కుటుంబం ఉండడం గ్రేట్. ప్రశంస ప్రస్థానం. అమెరికాలో పుట్టిన తెలుగువారి పిల్లలకు వేసవి సెలవుల్లో తెలుగు నేర్పిస్తున్న ఘనత వీరిది. అంతేకాకుండా 2008 నుంచి 2006వ సంవత్సరం నుంచి తెలుగువారు నిర్వహించే ఎన్నో కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ జాతీయ తెలుగు సంస్థ నాటాలో RCRVP మహిళా విభాగానికి చైర్గా 5 సంవత్సరాలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉంటూ 2014, 2016, 2018, 2023లో జరిగిన నాటా మహాసభలలో సాంస్కృతిక ధార్మిక రంగాలలోనూ 2019 సంవత్సరంలో తానా వేదికపై 108 మందితో ప్రత్యేక కార్యక్రమ నిర్వహణ, 2022 ఆట మహాసభలలో అఢక్ కమిటీ మెంబర్గాను, సయ్యంది పాదం విభాగాధిపతిగాను, సాంస్కృతిక విభాగ సలహాదారుగాను బాధ్యతలు నిర్వహించారు. క్యాట్స్ సంస్థ స్థాపించింది మొదలు ఈ రోజు వరకు ఎన్నో పదవులను వహించిన వీరు గతంలో క్యాట్స్ అధ్యక్షురాలుగా కొనసాగి ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా సేవలందిస్తున్నారు. కళా ప్రస్థానం. గత 10 ఏళ్లుగా సంకష్ట చతుర్థి మండలి, కిడ్స్ టు కిడ్స్, షిరిడి సాయి సేవా సమితి, లక్ష్మీ నరసింహ సేవా సమితి, వేదిక్ టెంపుల్, లోటస్ టెంపుల్ ద్వారా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో జరిగిన ఘంటసాల గాన గాంధర్వం కార్యక్రమ నిర్వహణ, అమెరికాలో వంగూరి ఫౌండేషన్ వారి సభా నిర్వహణలో తన వంతు సహకారం అందించడం, 2017వ సంవత్సరంలో హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనడం, ఎందరో పిల్లలకి తెలుగు భాష నేర్పించడం ఆమెలోని భాషాభిమానానికి నిదర్శనం. చైతన్య బ్రదర్స్ వద్ద అన్నమయ్య కీర్తనలు, శ్రీ పారుపల్లి సత్యనారాయణ గారి వద్ద శాస్త్రీయ సంగీతం, శ్రీమతి అనితా దేవసింగమణి గారి వద్ద భరతనాట్యం అభ్యసించటే కాక దేశ విదేశాలలో వాచెక్కిన వేదికలపై ప్రదర్శించే నృత్య రూపకాలలో ఎన్నో పాత్రలను పోషిస్తున్న కళా వజ్రమణి సుధారాణి. ప్రశంసావాణి. ఆత్మీయాభిమానానికి పెట్టింది పేరు. భారతదేశ అభిమానం మెండు. కళలన్నా కళాకారులన్నా వాళ్ళ మాలిన ప్రేమ. అమెరికాలో అడుగు పెడితే చాలు అన్నపూర్ణల ఆదరించే వెన్న వంటి మనసు. మరి ఇలాంటి సలక్షణాల వనితను గుర్తించి నాటా, ఆట, తానా, TDF, NHA, SAWN, క్యాట్స్, TAM, DTA, GWTCS, నవసాహితీ ఇంటర్నేషనల్ ఇలా ఎన్నో మరెన్నో సత్కారాలు, సన్మానాలు అందుకున్న సుధారాణి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ కళాబాంధవి బిరుదుతో శ్రీ మాతా కళాపీఠం సత్కరిస్తోంది. రచన శ్రీమతి ప్రభాశర్మ భవదీయురాలు. నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన శ్రీమాత అధినేతలు శ్రీ పల్లి నాగభూషణం నా సోదరుడు, నా సోదరుడు వారు, అలాగే వినాల నరసింహమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సభాముఖంగా. అలాగే విదేశాలలో ఉంటూ తెలుగు భాష ఇప్పుడు తెలుగు భాషని అభిమానించండి, తెలుగు భాషాభిమానాన్ని పెంపొందించండి అని స్లోగన్స్ అయితే వస్తున్నాయి, కానీ ఇంగ్లీష్లో మాట్లాడడం పెద్ద స్టైలిష్గా భావిస్తున్నారు. అదొక ప్రెస్టేజ్ అనమాట ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది. కానీ విదేశాలలో ఉంటూ మీరు ఆ భాషని, ఆ తెలుగు వారిని ఇలా సప్త సముద్రాలు దాటినా అంటే మన భాష గొప్పతనాన్ని నలుదిశలా చాటి చెప్పిన మీరు ఎంతైనా అభినందనీయులు. నాకు చాలా సంతోషంగా ఉంది మ్యామ్ని ఇలా సన్మానించడం, అందులో నేను పంచుకోవడం అన్నది. సో హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు సుధారాణి గారి యొక్క హృదయ స్పందన. మీ అమ్ముంటే అమరూపంలో ఉన్నారు. మీరు చెప్పండి, తను చెప్తారు. మీరు చెప్పిన రెండు మాటలు చెప్పండి. మా అమ్ముంటే ఇదే రిపీట్ చేయండి. లేదండి, అమ్ముంటే కనుక నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది. మా అమ్మ నేర్పిన విలువలే ఈరోజు తను చూపించింది. అది ప్రత్యక్షంగా నిదర్శనం మీ అందరి రూపంలో కనిపిస్తుంది అన్నమాట. తను నా అక్క అయినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గురువుగారి యొక్క ఆశీస్సులు. మీరు గురువుగారు ఇంకా
ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఈ మిత్రద్వయానికి ఇద్దరికి, నాగభూషణం గారికి, మూర్తి గారికి మా చైతన్య సోదరుల తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సుధ గారి గురించి చెప్పాలంటే నాగభూషణం గారు ఎంత చెప్పారో అంతకంటే ఎక్కువగా కూడా మాకు ఆవిడ ఆప్తులు, మా సోదరి అని నేను చెప్పగలను. ఎందుకంటే అమెరికా మొత్తం మమ్మల్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహణ చేస్తూ మమ్మల్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి మా అక్కయ్య గారు. అక్కయ్య గారు అంటాం మేము సుధా గారిని. వారి ఇంట్లోనే మేము ఉండి ఎన్నో కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. వారికి మాటలకి చెప్పడానికి సాధ్యం కానిటువంటి మాటలు నేను చెప్పడం కష్టం. ఎన్నో విధాలుగా కృతజ్ఞతలు, రుణపడి ఉన్నాం. ఈ సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు వారికి, అలాగే దాము గారికి కూడా. వారు కూడా మాకు అమెరికాలో చాలా ప్రదేశాలకు తీసుకుని వెళ్ళారు. ఆయనకు కూడా సభాముఖంగా ఈ సందర్భంలో వారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం మా చైతన్య సోదరుల తరపున. ధన్యవాదాలు. ఇప్పుడు సన్మాన గ్రహీత ఎవరు చెప్పండి? మీరా? జానకిరావు అమెరికా వెళ్ళారు కదా? ఓకే, పంపించారంటే వెళ్తారు. ఇంకా ధీరజ్ తన యొక్క నర్సీపట్నం చక్కగా పాడావు. నిన్ను అసలు అమ్మ చెప్పారు ధీరజ్ అని ఉన్నాడని చెప్పి, అంటే సరేలే చెప్పారు ఎక్కడో అనుకున్నాను నేను స్వయంగా. కాబట్టి నాకు ప్రియమైన గాయకుడే అనుకోండి. సో చాలా సంతోషం. ఆశీస్సులు తీసుకున్నానా? వెరీ గుడ్. ఇప్పుడు జానకిరావు యొక్క మనసులో మాట. థ్యాంక్ యూ అండి. ప్రత్యేకంగా ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవాన్ని అని చెప్పి రాయప్రోలు సుబ్బారావు గారు చెప్పినట్లుగా, నేను 2015లో సూపర్ సింగర్ అయిపోయిన తర్వాత సంక్రాంతికి కువైట్లో ఆహ్వానించేటప్పుడు కూడా చాలా సంతోషం అనిపించింది. అక్కడ ఆదరణ ఎట్లా ఉండేదో. ఎప్పుడు కూడా అమెరికా చిన్న ఒక 2 మార్కుల్లో నేను వెళ్ళలేకపోయాను సూపర్ సింగర్ 3లో. అప్పట్లో నా మనసులో బాధ అనేది ఉందన్నమాట. అప్పటికి అమెరికా అంటే చాలా గొప్పగా, ఇప్పటికీ ఆ అభిమానం అనేది ఉంది. అయినప్పటికీ అలా నేను ఒక ఫేస్బుక్లో, మాకు మామిడి తోట ఉందన్నమాట. మాకు వ్యవసాయం చేస్తూ ఉంటాం, అన్ని పంటలు పండిస్తుంటాం. మామిడి తోటలో మామిడి పండు తీసి, చిలక కొట్టడి మామిడి పండు తీసి ఫేస్బుక్లో సరదాగా పెడితే, మేడం గారికి అప్పటికే ఈ పాటలు చూడడం, పాటలు వినటువంటి ఇంట్రెస్ట్, అలాగే మేము కూడా అమెరికాలో ఉన్నటువంటి ఎవరైతే కళాకారులను ఆదరిస్తారో, ధనుంజయ్ అన్న, మా సింగర్స్ ఉంటారు, కో సింగర్స్, కొంతమందితో పరిచయం ఉండటం వలన అలా కామన్ ఫ్రెండ్స్గా, మ్యూచువల్ ఫ్రెండ్స్లో ఉంటే చిన్న పోస్ట్ పెడితే నాకు చాలా భలే ఇష్టం అని చెప్పి మేడం గారు చిన్న పోస్ట్తోనే పరిచయం, మీరు కామెంట్తో పరిచయం అయ్యారు. అలా చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో మేడం గారితో ముచ్చటించడం. తర్వాత ఈ మధ్యకాలంలో కరోనా వచ్చినప్పుడు చాలామందికి జానపద కళాకారులకు ఆన్లైన్ ప్రోగ్రామ్స్, జూమ్ కాల్స్ ద్వారా మేము ప్రోగ్రామ్స్ చేసినప్పుడు మాతో పాటుగా చాలామంది ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి తప్పిడుగుళ్ళ కళాకారులు, తర్వాత కోలాటం, చెక్క భజన కళాకారులని కొన్ని వీడియోస్ చేసి మేము అక్కడ పంపించడం, అది మళ్ళీ టెలికాస్ట్ చేయించడం. అలాగే సంక్రాంతి సంబరాల సంక్రాంతి అని చెప్పి 4 స్టేట్లలో జరగాల్సిన సంక్రాంతిని మన తెలుగులో ఏ విధంగా అయితే భోగి పళ్ళు, అలాగే రకరకాల ప్రదర్శనలు ఏవైతే ఉంటాయో, పండగ టైంలో వచ్చే గంగిరెద్దులు, తదితర అన్నింటినీ కూడా ఒక వీడియో చేసి పెట్టేటప్పుడు మా శ్రీని గారి సహకారంతో మేడం గారు ఇలా మమ్మల్ని అందరినీ కూడా ఆన్లైన్ ద్వారా పరిచయం చేశారు. అదే సందర్భంలో కరోనా టైంలో సరిగ్గా కళాకారులకి ఎప్పుడైతే ప్రోగ్రామ్స్ లేక, ఆదరణ లేని పరిస్థితుల్లో, ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో మేడం గారు కొన్ని కార్యక్రమాలు చేసి 4 స్టేట్లో ఒకటే టైం చేసేటట్టు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం అనిపించింది. అప్పుడు నాకు వ్యక్తిగతంగాను, ఇంకొంతమంది సోదర కళాకారులకి కూడా చాలా మేలు జరిగింది. చాలా సంతోషించాం. ఈ ప్రయాణాన్ని భగవంతుడు ఇలాగే కొనసాగించాలని, ఎప్పుడు వచ్చినా రాకపోయినా ఇలా ఆత్మీయంగా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. ప్రత్యేకంగా
నాగభూషణ్ గారికి కృతజ్ఞతా భావం అంటే మనల్ని ఆదరించారు. ఇందాక ఆయన చెప్పారు అక్కడ తీసుకువెళ్ళిన వాళ్ళు ఎవరో పట్టించుకోలేదని. మొత్తానికి అంటే ఆదరించడం గొప్ప విషయమే, తీసుకువెళ్ళడం కూడా గొప్ప విషయమే. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది కళాకారులు అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా సింగర్స్ చాలామంది చెప్తూ ఉంటారండి, సుధా మేడం గారు అక్కడ అన్నపూర్ణ లాంటి వారేనని చెప్పి. చాలా సంతోషం. ఆ కృతజ్ఞతను మనం చూపించుకోవడం చాలా గొప్ప విషయం. నాకు నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా ఇన్నాళ్ళ పరిచయంలో చాలా ఆత్మీయంగా నాకు చాలా ఆదర్శంగా నిలిచారని చెప్పగలను నేను. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ. ఇన్విటేషన్ పంపించారు, అవును, రావడానికి ఇన్విటేషన్ పంపించారు. థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు కూడా వీడియోలు తీస్తూ ఉంటారు చాలా బాగా. మా సంక్రాంతి సంబంధించిన వీడియోస్ అన్ని చేశారు. శ్రీనివాస్ గారికి జానకిరామ్ గారికి వీసా రావట్లేదని చెప్పేసి కొండ సుధమ్మ గారు నాకు అడిగారు. అడిగితే వీళ్ళిద్దరి కోసం ప్రయత్నం చేశాను. ఒక వీసా ఇవ్వడానికి ఆవిడ అను మేడం అని ఉన్నారు హైదరాబాద్లో. ఆవిడ 50,000 రూపాయలు తీసుకుంటారు ఒక వీసా ఇవ్వడానికి. కానీ 20,000 రూపాయలు సెట్ చేసి అంత కూడా అవ్వదు. కానీ ఆవిడ వ్యాపారం కాబట్టి మా ఫ్రెండ్స్ అండి వాళ్ళు కావాల్సిన నా వైపు నుండి రిక్వెస్ట్ చేస్తున్నాను తగ్గించి చేయండి అని చెప్తే పాపం తగ్గించి చేశారు. అయినప్పుడు కూడా వీళ్ళిద్దరికి కూడా వీసా రాలేదు. బాధ అనిపించింది. కానీ ఏదైనా వచ్చినా రాకపోయినా భగవంతుడు మన మంచిగా ఏదైనా పని చేస్తాడు అని మనం భావించాలి. ఖచ్చితంగా వీరిద్దరు కూడా సుధమ్మ గారి తాలూకా ఆశీస్సులతో, భగవంతుడి ఆశీస్సులతో అమెరికా వెళ్తారు, ఇంకా మంచి స్థాయిలో వెళ్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు అనుకోని అతిథి ఈ కార్యక్రమం అంతటినీ చూసిన తర్వాత మా శరత్చంద్ర సోదరుడు యొక్క హృదయ స్పందన విందాం. ఎందుకంటే అసలు ఈ ప్రోగ్రాం జరుగుతుందని తనకు తెలియదు, కానీ ఒక్క నిమిషంలోనే చెప్పగానే రావడం జరిగింది. అసలు మీకు ఏమనిపించింది? అసలు ఏ శ్రీమాత్రే నమః. నిజంగా ఈరోజు ఎంత సుదినం అంటే నాకు మొదటగా మా సోదర శరత్చంద్రకి నేను ధన్యవాదాలు తెలిపాను. ఎందుకంటే నాకు 2 రోజుల క్రితమే నాకు శ్రీమాత స్టూడియోస్ ఒక అధినేత మిత్రద్వయంలో ఒక ద్వయం నాగభూషణ్ గారు నేను కోతవేడి దూరంలో ఉంటాను. మా నల్లనయ్య గారు చెప్పినట్టు ఒకటే, ఈ లోపలికి రావాలంటే ఒక యోగం ఉండాలి. నాకు ఆ యోగం 2 రోజుల క్రితం వచ్చింది. కానీ ఆ యోగం ఎంత అద్భుతంగా జరిగిందంటే ఈరోజు అమెరికాలో ఒక ఇద్దరు అగ్రగాములు అంటే ఇంతమంది కళ అంటే ఇప్పుడు మాకు చైతన్య శర్మ కృష్ణ వాళ్ళిద్దరు కూడా మీ ఇద్దరు కూడా మీ అందరూ కలిపి రామాంజేశ్వరి గారి శిష్యులు మీ అందరం. వారు అంటే ప్రపంచ విఖ్యాత అంత వాళ్ళు అంత పాడి మనకు అంత ఎంతో గౌరవం తెస్తున్నారు. అలాంటి వారిద్దరు కూడా మీరిద్దరు ఇక్కడ చేశారంటే, ఒకేమో అమెరికాలో అన్నపూర్ణమ్మ, ఆవిడ పేరే సుధారాణి. ఆవిడ మొహంలో చూస్తేనే ఆ పవిత్రత అంటే ఒక అన్నపూర్ణ ఒక కళ వస్తుందన్నమాట. ఇంతమంది కళాకారులు ఎంతమంది వెళుతున్నారు. మీరు అన్నారు చేశారుగా, ఎవరు కూడా భోజనం లేకుండా ఎవరింటికి వెళ్ళరు. కానీ అలాంటిది అమెరికా లాంటి ప్రదేశాలు మీరు అన్నట్టు మన అన్నానికి వాచిపోతాం. అలాంటిది 10 రోజుల పాటు అంటే ఇప్పుడు అన్నం తింటేనే కదా కళాకారుడు వాడు బాగా ప్రదర్శించగలరు. అలాంటి వారికి అమ్మ మీరు నిజంగాను మీకు విశాఖపట్నం కాదు అంటే ఉత్తరాంధ్ర అన్నపూర్ణ మీరు అమెరికాలో ఉన్నారు అనుకోండి. ఉత్తరాంధ్ర అన్నపూర్ణ గారు అమెరికాలో ఉన్నారు మీరు. అంటే ఇంతమందికి పెట్టడం నిజంగా మీకు ఏదో పూర్వజన్మ సుఖితం. మీ అన్నట్టుగా మీ తల్లిదండ్రులు తర్వాత మీ అక్క చెల్లెళ్ళు మీ అందరికీ మీ తల్లిదండ్రులకి ఆశీస్సులు మీకు పరిపూర్ణంగా ఉండబట్టే మన చెయ్యి ఇలా ఉంటుందండి, లేకపోతే ఇలాగే ఉంటుంది. మీరు ఎప్పుడూ ఇలాగ ఉండి గెరిటి పట్టుకుని ఉత్తరాంధ్ర అన్నపూర్ణ మీరు అమెరికాలో. అందుకని నిజంగా సడన్గా మా శరత్చంద్ర పిలిచినట్టే నేను ఏమిటో కార్యక్రమం నాకు ఏమీ తెలియదు. ఇక్కడికి వచ్చేసరికి అంతా చూసారు, ఇంత అద్భుతమైన కార్యక్రమం చెప్తుంటే నిజంగా ఆ మిత్రద్వయం ఇక్కడ ఉన్నవారు చూసారు. అసలు గంగిగోపాలు గట్టిటైన చాలు విశాఖపట్నంలో 20 లక్షల మంది ఉంటారు. ఇందులో ఒక 20 మంది ఉన్నాం కదా. ఈ 20 మందికే ఈ వీరి తాలూకా ఈ సన్మాన కార్యక్రమం భాగ్యం చూసే యోగం ఉంది. అందుకని అమ్మ మీకు మీరు ఇంకా ఉత్తరాంధ్ర అన్నపూర్ణ ఇంకా కొన్ని వేల మంది కళాకారులు మీరు వస్తూనే ఉంటారు. మీరు అలాగే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలని, మీకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం భగవంతుడి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. సుఖీభవ గవర్నర్. అందుకోసం ఇలాంటి మంచి మంచి వ్యక్తులు అంటే చాలా సింపుల్గా ఉన్న వ్యక్తులు ఇక్కడికి వచ్చారు. తర్వాత మా శర్మ చైతన్య బ్రదర్స్ శర్మ వారిద్దరూ కూడాను ముందుకు రండి. వారిద్దరూ కూడాను అందరికి తెలియ చైతన్య బ్రదర్స్ వాళ్ళిద్దరు బ్రదర్సే అనుకుంటారు. కానీ నిజంగా వారిద్దరూ కూడా అంటే చూసారు ఎంత అద్భుతంగా వాళ్ళు ఎంతో కొంతమంది వేల మంది శిష్యులు తయారు చేశారు. కానీ కొన్ని వేల దేవాలయాలు పాడారు.
ప్రపంచం అంతా తిరిగారు, కానీ వారు కూడా ఎప్పుడు ఎదుగుదనుగుదు అలా ఒదుగుతూనే ఉంటారు. ఎక్కడ చూసినా అన్నగారు అంటే ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఈ వినయం ఎక్కడ ఉంటుందో అక్కడ వృద్ధి అక్కడ ఉంటుంది. నిజంగా ఆ సోదరులు ఇద్దరు ఇంకా ప్రపంచవ్యాప్తంగా మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసే మా భారతదేశానికి మంచి పేరు తేవాలని మీకు ఆశీస్సులు. ఇంకా చివరిగా చెప్పాలంటే, ఎందుకంటే ఆఖరికి వచ్చాను, ఇప్పటి వరకు ఈయన అన్నారన్నమాట, ఈయన నాగభూషణ్ గారు, ఇంకో గారు నరసింహమూర్తి గారు ఇప్పుడు చూడలేదు, నమస్కారం ఇప్పుడే మొదటిసారి. వీరిద్దరిని చూస్తుంటే మనకందరికీను అసూయ వస్తుంది. అంటే ఎందుకంటే స్నేహితులంటే ఇలా ఉండాలి అంటే మిత్రద్వయం కదా, బట్టి విక్రమార్క అన్నారు కదా, అలాగా అయ్యా మీ ఇద్దరు కూడా నిజంగా ఇంకొక 50 ఏళ్ళ పాటు, ఇంకొక 100 ఏళ్ళ పాటు ఇలాగే మిత్రద్వయం ఉండే. ఒకసారి అంతా గట్టిగా చేయి. మీ ద్వారా కొన్ని వేల మంది కళాకారులు ఇంకా పైకి మంచి మంచి వివిధ అంటే వివిధ విభాగాలు పంపించి వాళ్ళకి మంచి పేరు రావాలని చెప్పి మీ ఇద్దరికి కూడాను మా అందరి తరఫున ఆశీస్సులు అండి మీకు. ఎందుకంటే ఇది శతమానం భవతి అంటే మీకు అమెరికా నుంచి అక్కడి నుంచి ఆశీస్సులు వచ్చాయి మీకు. తర్వాత ఇలాంటి మంచి మంచి ఉత్తర అందరితో పాటు మీకు ఉన్న ఒక శోభారత్వం చాలా మంచిది. ఇంకా చివరగా శరత్చంద్రుడు, ఆయన ఇప్పుడు కూడా సోదరా శరత్చంద్ర అంటారు. ఎందుకంటే ఆయన మాట చూస్తే ఇతనే అనుకుంటాం, కానీ ఆయన ఘంటసాలకి మానసపుత్రుడు, ఒక ఏకలవ్య శిష్యుడు. ఆయన చూసారా, రాముడికి ఒకే బాణం, ఒకే పాట, ఒకే మాట, ఒకే పత్నిలాగా మన సోదర శరత్చంద్రుడికి ఘంటసాలే ఇంకొక మదర్. అతను పడుకున్న తెలివన్న ఎదురు ఒక్కడనే నమ్ముకున్నాడు. ఎప్పుడు కూడా అనేది 2 పొలం ఒకే నమ్ముకున్నాడు. అతను ఇది అంటారు కదా, నేను మ్యాజిక్ బాక్స్ అంటాను. ఇలా ఏదైనా సరే సడన్గా స్టార్ట్ ఒక్కసారి యుద్ధరంగం ఇచ్చినాడు, ఒక్కసారి ఇలాగా అసలు ఇందాక వచ్చారు, ఒక్కసారి పెద్ద ఓపెన్ అంటే యుద్ధం వచ్చేసినట్టుగా ఉంటుంది అన్నమాట. అలాగా ఏమీ కాకుండా 1.5 గంటలకి 3 గంటలు కూర్చుంటాడు, ఒక్క చుక్క మంచినీడు కూడా తాగడండి. మా అందరూ పాటలు పాడుతుంటే ఒక 2-3 సార్లు ఒక్కలే కాకుండా అసలు అరువు పెరిగిన గాయకుడు మన శరత్చంద్ర. ఒకసారి గట్టిగా ఆయనకు చప్పట్లు కొట్టి. ఇంకా అలా కూడా ఈ కార్యక్రమం మిగతా కళాకారులు అంటే నాకు చాలామంది పేర్లు ఎవరు తెలియదు. ఎందుకంటే అందరికీ టెక్నీషియన్స్ అందరికీ అమ్మ దీని వెనకాల మూల స్తంభాలు మీ టెక్నీషియన్సే. మీరందరూ తెర వెనుకండి మాతా స్టూడియోని ప్రపంచ విఖ్యాతం చేస్తారు. మీ అందరికీ ఒకసారి గట్టిగా కడదాల్తాను. అలాగే ఇక్కడ మిగతా వారు ఎవరెవరు అందరూ కూడా మంచి ధీరజ్ ఇప్పుడే చెప్తున్నారు, చూసిన విన్నాను పాట పాడేమన్నాడు. చూస్తుంటే మొహంలో ఒక సరస్వతి తేజస్సు ఉంటుంది. ఇప్పుడు కూడా కళాకారులకి సరస్వతి అనుగ్రహం ఉంటే వారి మొహంలో తేజస్సు తెలిసిపోతుంది. ఇతను ఎంత పెద్ద గాయకుడు అవుతాడు, ఎంత పెద్ద కళాకారుడు అవుతాడు, ప్రపంచం కాదు అతనికి నీకు ఆశీస్సులు నాన్న. ఎందుకంటే చిప్రేజ్ గారు బాలసుబ్రహ్మణ్యం గారి ద్వారా ఆశీస్సులు తీసుకున్నామంటే, పూర్వం మన జనరేషన్ ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం గారు ఆశీస్సులు తీసుకున్నట్టే పూర్వజనులతో సుకృతం చేసుకున్నా నీకు ఆ భగవంతుడు మంచి అవకాశాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఫైనల్గానే ఇప్పుడే మన జానకీరాముడు పాట పాడాడు. ఒక్కసారి మనకి ఎప్పుడైనా జానపదంలో అక్కడ తప్ప ఎప్పుడు చూడలే కదా. ఇప్పుడు చూస్తే అసలు ఏమి కాకుండా ఇలా సిసింద్రలా పాడాడు, చాలా అద్భుతంగా పాడాడు. పాటలు అంటే మాటలు మాట్లాడాడు, ఎంత అద్భుతంగా మాట అంటే మన ఉత్తరాంధ్ర ప్రజలు ఎలా అంటాను, భారతదేశంలో ఒక వన్ని తెచ్చేలా మాట్లాడు. జానకీరామ్ నీకు సుఖీభావ సర్వమంగళానుభావంతో. అందరికీ కూడా ఇంకొకసారి మాతా స్టూడియోస్కి ఈరోజు మళ్ళీ వీరిద్దరికీ కూడా వీరి కుటుంబ సభ్యులందరికీ కూడాను మంచి జరగాలని, నిజంగా ఈ అవకాశం ఇక్కడ మనందరికీ మాకు ఇచ్చినందుకు, ఈ సన్మానాలు మన్నించినందుకు మాతా స్టూడియోస్ తరఫున మిత్రద్వయం చెప్పిన మా అందరి తరఫున మీరు ఇంకా మంచి పేరు. కానీ ఇది మీరు ఇచ్చారనుకోండి, దీన్ని బట్టి వినిపించండి మీకు. దీనివల్ల ఇంకా మీకు బాధ్యత పెరిగి ఇప్పుడు మీరు 10ల సంఖ్యలో కదా, ఇంకా నెక్స్ట్ 100ల సంఖ్యలో కళాకారులకు మీరు ఆతిథ్యం ఇవ్వాలి. అది మా ఆశీస్సులు. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. నేను ఎప్పుడు గడిపాను సుఖీ బాగుంటుంది. తర్వాత ఫైనల్గాను శాంతిమంతాలతో ఎండ్ చేద్దాం. తప్పుడు ఇంకేంటంటే ఇప్పుడు మనం ఏంటంటే వీళ్ళతో మాట్లాడుతుంటే ప్రతి వాళ్ళకి అనిపిస్తుంది మైక్ అంటే వాళ్ళ గురించి మంచి చెప్పాలంటే ఎంతనే చెప్పచ్చు. అందుకోసమని నిజంగా నాకు ఫస్ట్ మా సోదరుడు శరత్చంద్రకి ధన్యవాదాలు. ఇలాంటి మంచి కార్యక్రమాలు నేను కూడా ఒక భాగస్వామినందుకు నాకు చాలా సంతోషిస్తున్నాను. నా పేరు ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్య శర్మ. ఇంటి పేరు ఉపాధ్యాయులు కానీ నిరంతర విద్యార్థిని నేను. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను. మళ్ళీ వన్స్ అగైన్ మీ అందరికీ శుభం జరగాలి. సుఖీభావ. సభాధ్యక్షులు మీకే. ఇప్పుడు సన్మాన గ్రహీత కళాబాంధవి బిరుదును స్వీకరించిన శ్రీమతి సుధారాణి గారిని వారి హృదయ స్పందనని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమపూర్వక అభినందనలు అండి. వీళ్ళందరికీ కూడా
శ్రీమాత కళాపీఠం అనగానే గత కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇండియా వచ్చినా వింటున్నాను, అలాగే అమెరికాలో కూడా వింటున్నాను. కానీ వాళ్ళు ఎవరు ఏంటి అనేది అయితే నేను ఎప్పుడు చూడలేదు. మా ఏరియాలో జయశ్రీ గారు ఉన్నారు, సుధారాణి గారు, వాళ్ళ పాపను తీసుకొస్తుంటారు, ఇక్కడ పాడిస్తుంటారు. అలాగే ఎంతోమంది చెప్పారు. సింగింగ్ మీద నాకెందుకో తెలియదు అపారమైన ఒక ఏమనుకోలేవు ఆ ప్రేమతోటి ఏంటంటే అక్కడ దేశీ టాలెంట్స్ అని చెప్పి ఒక 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉండే కొంతమంది కళాకారులందరూ కూడా గాయకులందరినీ ఒక గ్రూప్ చేసి పాడిస్తుంటాం. వాళ్ళందరికీ నేను చెప్పేదాన్ని, ప్రతి వారికి కూడా ఇలా వెనక ఒక పుష్ ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ కళకి మరింత పదును పట్టిన వాళ్ళం అవుతామండి. అది అనుకోకుండా భగవంతుడు దేశం కాని దేశం వెళ్ళినా మాకు ఆ అవకాశం మాకు ఇచ్చున్నారు. ఈ శ్రీమాత కళాపీఠాన్ని ఎప్పటికైనా విజిట్ చేయాలి ఎవరో ఏమో అని అనుకున్నాను. అనుకోకుండా నాగభూషణం గారు, మూర్తి గారు హఠాత్తుగా ఒకరోజు 9 మంది బృందంతో 9 మంది బృందంతో మా ఊరు వచ్చారు. మా ఊరు వచ్చి రాత్రి మీద కాల్ చేశారు. అమ్మ సుధారాణి గారు, నేను అమెరికా వచ్చానండి అన్నారు. ఓ ఎక్కడండి అనగానే ఇదేదో వర్జీనియా అటండి అన్నారు. వర్జీనియాలో ఎక్కడండి అన్న అనగానే ఇంకేంటి మాకు దగ్గరలో ఒక 20 నిమిషాల దూరంలో ఉన్నారు ఆయన. అయ్యో అలా అయ్యేటట్టయితే ఇమీడియట్ మా ఇంటికి వచ్చేయండి అన్నాను. కానీ అప్పటికే వాళ్ళకి అన్ని ఏర్పాట్లన్నీ చూస్తున్నారు, నాట్స్ వారండి. కానీ అక్కడ కూడా దేశం కాని దేశంలో అంటే మేము మాలాంటి వాళ్ళం ఎందుకని పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకుంటామంటే, ఇక్కడ అనుకోండి ఒక కాల్ చేస్తే ఈ పక్కనే ఏదో రెస్టారెంట్లు ఉంటాయి, ఊబర్లు అంటారు, స్విగ్గీలు అంటారు, ఇవన్నీ. అక్కడ ఏంటంటే అంత త్వరగా అన్ని టైముల్లో దొరికే అవకాశాలు ఉండవండి. అందులో ఇప్పుడు దేశం కాని దేశం నుంచి వచ్చారు అంటే కళాకారులకి వాళ్ళ కళని వేదిక మీద చూపించాలి అనుకుంటారే ఆ తాపత్రయంలో ఉంటారు. కానీ వాడి ఆకలి ఇవన్నీ అనేది అవన్నీ అప్పుడు మర్చిపోతారు. కానీ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత గుర్తొస్తుందండి. అది ఎందుకంటే నేను తానాలు, ఆట, నాట్స్ ఇవన్నీ కూడా వీటిలో చూస్తుంటాం కదా. మా మహాసభలు అంటే ఇంకా అసలు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికేమి తెలియదు, ఎంతమంది ఆర్టిస్టులు వస్తారో తెలియదు. వీళ్ళందరి కోసం మేము హాస్పిటాలిటీ టీము పెడతాం, అన్నీ పెడతాం. కానీ ఆ వేదిక మీద ఉండి వాళ్ళు కింద దిగే టైంకి అక్కడ ఫుడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఏది కొందామన్నా ఏమైనా ఉండదు. గట్టిగా ఏ పిజ్జాలు బర్గర్లు తెస్తే మాత్రం అది కడుపు నిండే వ్యవహారం కాదు. అదేంటంటే అది ఎవరు తప్పని కాదు, ఏమని కాదు, వాళ్ళ ఆకలితో ఉంచకూడదనే ఒక ఇదైతే నేను చూశాను. ఎప్పుడు కూడా నా ఇల్లు అండి, మా అమ్మ ఇందాక మా చెల్లి చెప్పినట్టు తల్లిదండ్రులు అవి తెలియకుండానే అవి మనకు వస్తాయి అనుకుంటానండి. అది మా అమ్మ నుంచి, మా నాన్న నుంచి, సేవా తత్పరత మా నాన్న నుంచి, అమ్మ నుంచి, ఈ ఇంటికి ఎవ్వరు వచ్చినా సరే కడుపు నింపి పంపించాలి అనే అది ఇక్కడున్నా కానీ అమెరికాలో ఉన్నా కానీ అది నాకు ఎందుకో అలవాటుగా మారిందండి. దాన్ని నా ఫ్యామిలీ మెంబర్స్, మా హస్బెండ్ కానీ, మా పిల్లలు కానీ, కోడళ్ళు కానీ అందరూ కూడా యాక్సెప్ట్ చేయడం అనేది కూడా అది గ్రేట్. ఇటువంటి మంచి కార్యాలు చేస్తానంటే ఎవరు కాదనరండి. అక్కడ మా తెలుగు వాళ్ళం ఎప్పుడు కూడా కళాకారులన్నా కళలన్నా, ఎందుకంటే మేము ఇక్కడ ఉండి వెళ్ళిన వాళ్ళం కదా, కొంచెం ప్రేమ, కన్న దేశం మీద ప్రేమ, కళాకారులు అంటే ఒక గౌరవం, అది ఆ అవకాశం మాకు దొరికింది అనుకుంటా. ఎక్కడో చంద్రబోస్ గారు అంటే అమ్మో ఎక్కడో ఆస్కార్ అవార్డు వచ్చినంత పెద్ద ఆయన సుధక్కయ్య అనుకుంటూ మా ఇంటికి వస్తే అసలు అందులో ఉన్న మాధుర్యం, అది ఆనందాన్ని నేను ఇంకా మాటల్లో చెప్పలేనండి. అంత పెద్ద అలాంటి ఆయన దగ్గర నుంచి ఇదిగో ఇప్పుడు జానకిరావు లాగా ఇంకా ఎంతోమంది సింగర్లు ఉన్నారండి. చిన్న పెద్ద అని తారతమ్యాలు లేవు. ఎవరు వచ్చినా ఒక్కొక్కరైతే ట్రూప్ తోటి వస్తారు. ఇప్పుడు ఇందాక వచ్చారు చూడండి మ్యూజిషియన్స్, ఎంత చక్కటి మ్యూజిషియన్స్, వాళ్ళంతా వస్తారు. పెద్ద పెద్ద కళాకారులకైతే ఎవరైనా చూస్తారు కానమ్మా, మాలాంటి వారిని కూడా మీ ఇళ్లలో మాకు భోజనం ఆతిథ్యం ఇచ్చి ఇంట్లో ఉంచడం అంటే అని వారంతా చాలా పెద్ద మనసుతో, చాలా పెద్ద ఇల్లు, ఆ ఆశీర్వాదాలు నిజంగానండి. నాకు ఇలాంటి అవకాశం అమెరికాలో అందరికీ ఆతిథ్యం ఇచ్చుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించినందుకు ముందుగా భగవంతుడికి ధన్యవాదాలు.
అలాగే నాకు కళల మీద ఉన్న మక్కువ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 4 గోడల బంగారు పంజరంలో ఉండేటప్పటికి మాకు బాగా తెలుస్తుంటుంది. తెలిసి ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏదో చేయాలి అనుకోకుండా ఇక మాకు ఆన్లైన్లో అయినప్పటికీ కూడా ఇండియాలో మేము నేర్చుకోకపోయినా మా గురువుగారులు చైతన్య బ్రదర్స్ అనుకోకుండా కొన్ని భగవంతుడు అట్లా చూపిస్తాడండి. నాకు 40 ఏళ్ళు 45 ఏళ్ళు దాటే వరకు ఇలాంటి అవకాశాలు ఏమీ రాలేదు. ఎంతసేపు కళలను పోషించడం, కళాకారులను ఆదరించడం వరకు మాత్రమే తెలుసు. అలాంటిది మనం కూడా నేర్చుకోవాలనే ఒక తపన ఉంది అని తెలియగానే ముందుకొచ్చి నాకు చక్కటి కీర్తనలన్నీ నేర్పిస్తుంటారండి గురువుగారులు. అలాగే పారుపల్లి సత్యనారాయణ గారి దగ్గర కూడా నేను కొంత సంగీత జ్ఞానం తెలిసి నేర్చుకుంటే బెటర్ కదా అని ఆయన దగ్గర కొద్ది రోజులు నేర్చుకున్నా. ఇందాక చెప్పినట్టు వేదికల మీద చేయడం అంటే ఇక్కడంటే చాలా నామోషిగా చూస్తారు, కానీ మాకు అక్కడ అలా కాదండి. ఒక ఈ నృత్య రూపకాలు ఒక మహాసభల్లో వేదిక మీద చేసామంటే ఒక 4-5 డ్యాన్స్ స్కూల్స్ కలిపి ఒక 200 మంది 250 మంది పార్టిసిపెంట్స్ అవుతాం. ఒక 30 నిమిషాల్లో ఒక నృత్య రూపకంలాగా మన తెలుగు వైభవాన్ని చాటి చెప్తూ చేస్తుంటాం. అందులో నా పాత్ర ఎంత అంటే ఇంతే అవ్వచ్చు. అలాంటివన్నీ కూడా ఏంటంటే ప్రతి ఒళ్ళకి ఆ తపన, కళాతృష్ణ ఉంటుందండి. ఇక శ్రీమాత కళాపీఠంలోనే నా అరంగేట్రం మొదలుపెట్టానేమో అని అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఏదో భజనల్లోనూ పాడుకుంటుంటాను, ఇంట్లో పాడుకుంటాను, గుళ్ళో పాడుకుంటాను, ఎవరింట్లో అయినా ఫంక్షన్స్ అయితే పాడుతుంటాను తప్ప వేదికల మీద నేను ఒక్కదాన్ని ఎప్పుడు పాడలేదండి. గురువుగారులు శాసించారు అంతే, వెంటనే మైక్ అందుకున్నాను, పాడానండి. ఛానల్ అవునండి. అది నిన్న శరశ్చంద్ర గారు ఆయన ఒక శివస్వరూపం. ఆయన సడన్గా ఒక 2 రోజుల ముందు ప్రత్యక్షం అయ్యారు నా ముందు. రండి సార్, ఈయనేనండి. ఆయన నన్ను అడిగారు, అమ్మ మీకు మీ గురించి చాలా చెప్తున్నారు, మీరు పాటలు బాగా పాడతారా, ఒక పాట మీరు పాడతారా అని అడిగారు. సారీ సార్, పాడించడమే కానీ మేము పాడమండి అని చెప్పాను. ఆయనకి నో అన్నాను, వీళ్ళకి అందరికీ నో అన్నాను. నాగభూషణం గారి దగ్గర నో చెప్పలేకపోయాను. ఇకపోతే ఈ ద్వయం అనేది నిజంగా శ్రీమాత కళాపీఠం వ్యవస్థాపకులు అనగానే వీరిద్దరి పేర్లతోటి, వీరిద్దరు సోదరులు పిక్చర్స్తోనే అన్నీ వస్తుంటాయి. మూర్తి గారు వెనకుండి వ్యవహారం నడిపిస్తారు. ఈయన నాలాగా ఏంటంటే కొంచెం ముందు దూకుడు లేకపోతే కొన్ని కార్యక్రమాలు అవ్వండి. ఆ దూకుడు కార్యక్రమాలు ప్లస్ నలుగురితో మాట్లాడాలి, ఇవన్నీ కూడా రావాలి. ఒకరు అలా ఉంటారు, ఒకరు ఇలా ఉంటారండి. కానీ 50 ఏళ్ళ వీరి స్నేహాన్ని నిజంగా ఆదర్శనీయమండి. శ్రీమాత కళాపీఠం తరఫున అసలు ప్రపంచానికి తెలియలేని మారుమూల ఉండే అసిరయ్య, ఎక్కడ జముకు ఆశ్రయ అండి. అలాంటిది పద్మశ్రీ అవార్డు పెద్ద ఆయనకి ఎడ్ల గోపాలకృష్ణ గారికి వచ్చిందన్న విషయం చాలామందికి తెలియదు. అలాంటి వారికి అమెరికా వరకు తీసుకొచ్చారంటే 82 ఏళ్ల పెద్ద మనిషిని కురిటి సత్యనారాయణ గారు, ఇంకా ఆవిడెవరైనా దుర్యోధన మంగాదేవి గారు, అసలు ఇంకా ఎవరెవరో కళాకారులు మొత్తం 9 మందిని, సాయి వాగ్దేవి, వీళ్ళందరినీ తీసుకుని ఆయన వస్తే ఆయన ముందు వెనక ఏం జరుగుద్ది ఏంటనేది వీరిద్దరూ ఆలోచించలేదండి. వీరిద్దరికి అవకాశాన్ని కల్పించిన ఆయన వెంకన్న చౌదరి గారికి కూడా ముందు ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాలండి ముందుగా. ఎందుకంటే కళాకారులు అనేవాళ్ళు ఏదో పెద్ద పెద్ద వాళ్ళని తీసుకురావాలి, ఇంకా చిన్న చిన్న కళాకారులు ఎందరో ఉంటారు, కానీ వారికి ఒక వేదిక చూపించినప్పుడే కదా వాళ్ళ ప్రతిభను చూపించగలరు. ప్రతి ఓళ్ళకి ఒక ఆశ ఉంటుంది, అమెరికా రావాలి, అమెరికాలో చూపించాలి, విదేశీ గడ్డ మీద మా ప్రతిభను చూపించాలని. దానికి మేము ఎంతగానో ప్రోత్సాహం మేము ఇస్తామండి. నిజంగా నాట్స్ వాళ్ళు వీరికి ఆ లెటర్ ఇవ్వడం, వారి ఖర్చులన్నీ మేము భరిస్తామనుకుని ముందుకు వచ్చారు చూసారండి. వారికి ముందుగా నా ధన్యవాదాలండి. అలాగా ఆర్గనైజేషన్స్ నాట ఆట నాట్స్, ఇంకా టాటా అని ఇప్పుడు మాటా కూడా వచ్చిందండి. మీరందరికీ కూడా ఈ సభాముఖంగా నాది ఒకటే కోరిక అండి. చూశారు కదా, ఒక చిన్న ఇన్విటేషన్తో 8 మంది ఎక్కడో తెలియలేని చక్కటి కళాకారులని మన ప్రపంచానికి పరిచయం చేసిన ఆ ఘనత శ్రీమాతా పీఠం నుంచి. అలాగే ఎంతోమంది కళాకారులని మనం అమెరికాకి తీసుకెళ్లాలని
వారందరికీ కూడా మన వేదికలు ఇవ్వాలని ఆశిద్దామండి. మనము లెటర్స్ ఇచ్చి ఇన్విటేషన్లు ఇచ్చినా కూడా అది కూడా యోగం ఉండాలండి, యోగం ఉండాలి. విదేశీయానం ఉంది మీది అంటారు, కానీ అది కొంతమందికి మాత్రమే ఉంటుందండి. అది వీసా ఇమీడియట్ వెళ్ళగానే వాళ్ళకి వచ్చింది. నేను మా జానకిరావు ఎంత మంచి ఆర్టిస్టు, ఈ శ్రీనివాస్ వీళ్ళంతా కలిపి అక్కడికి రావాలి, అక్కడ వేదిక మీద వీరు కూడా ప్రదర్శించాలనుకుని లెటర్ అయితే ఇచ్చాం. కానీ చిన్న బ్యాడ్ లక్, ఒక్కొక్కసారి దేనికైనా సమయం రావాలి. మా వంతు ఇప్పుడు ఏంటంటే ఏదో P3 వీసా మీద మీరు రావాలని ఉందా నాయన, అలాగే ఈసారి ఈయన్ని మా ఇంటి వరకు వచ్చి నా దగ్గర ఉన్న మా సింగర్స్ అందరినీ నేను పంపించాను. ఆ రోజు నాకు ఆరోగ్యం బాగలేక నేను వెళ్ళలేకపోయాను. ఈరోజు ఇక్కడ కలవాలని ఉందండి. అలాగే ఐడల్ గంధర్వ అది నిజంగా గంధర్వుడి పేరుతో మీరు మొదలుపెట్టారండి. మీకు అంతా మంచి జరుగుతుంది సార్. సో ధన్యవాదాలండి. ఇకపోతే వ్యాఖ్యాతగా కానీ మన అల్లనయ్య గారి గురించి చెప్పాలి. అసలు 2 రోజుల కిందట నేను ఇక్కడ లోకల్కి వచ్చానని తెలిసి నాగభూషణం గారు నన్ను పలకరించడానికి వచ్చారు. అక్కడి నుంచి అమ్మ మా ఆఫీస్ చూడాలని తీసుకురావడం, నల్లనయ్య గారికి కలవడం. ఈయన ఎక్కడో దత్తపీఠంలో ఉన్న అక్కడ మా టెంపుల్ తాలూకు ఇవన్నీ ఆయన చూసినట్టు రాశారు. దాన్ని ఆ పాడినవాడికి కానీ మీకు కానివ్వండి చాలా బాగా రాశారు. మీరు ఇవన్నీ వర్ణించి మీరు చెప్పారు. ఇంతకంటే నేను ఎక్కువ సమయాన్ని తీసుకోదలుచుకోలేదండి. శ్రీమాత వారు అందరినీ ఇలాగే ప్రోత్సహిస్తూ ముందుకెళ్ళాలండి. ఇంకొకటి సన్మానం విషయంలో అయితే మాత్రం నేను చాలామందికి నేను చెప్పాలనుకుంటున్నాను. నిస్వార్థంగా కళని గుర్తించి, ఎందుకంటే మేము చేసేది అదేనండి, వాళ్ళ ప్రతిభని గుర్తించి వారికి సత్కారాలు సన్మానాలు చేస్తుంటాం. ఇక్కడ చూశాను, ఎవరో ఒకరు సన్మానం చేస్తారు, వారిని వేరే వాళ్ళు పిలుస్తారు. చేసిన దాంట్లో కూడా డబ్బు పెట్టి సన్మానాన్ని కొనుక్కునే వాళ్ళని చాలామందిని ఇక్కడ చూశానండి. సన్మానానికి పిలుస్తారు. పిలిచిన తర్వాత మొన్న ఒక రాజమండ్రి నుంచి నాకు ఒక ఇన్విటేషన్ వచ్చిందండి తెలుగు భాషా దినోత్సవానికి. నిజంగా నా తెలుగు భాష ప్రతిభను గుర్తించే పిలిచారనుకున్నా. తర్వాత వేరే ఆయన కాల్ చేస్తారండి మీకు అన్నారు. మరి కాసేపు అయిన తర్వాత నాకేంటంటే అదే రోజు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో వాళ్ళు పిలిచారు గెస్ట్గా. కానీ ఏదో నా గోదావరిలో పుట్టాను కదా, గోదావరి జిల్లాలో పుట్టాను, ఏదో అక్కడి నుంచి వాళ్ళ కాల్ వచ్చింది అనేసరికి ఎలా తెలిసింది మీకు అని అడిగాను. ఎవరో చెప్పారని అన్నారు. దానికి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందండి అన్నారు. ఏమండి ఒక సన్మానానికి చేయడానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఎందుకండి అని అడిగా. యూనివర్సిటీ కాదండి అంటే మాకు ఖర్చులు ఉంటాయి కదా మేడం అన్నారు. ధన్యవాదాలండి, మీకు ఖర్చులకు ఎంత అవుతుందో నాకు చెప్తే ఆ సన్మానానికి ఎంత అయితే అంతా నేను ఇస్తానండి. దయచేసి ఒక అతిథిగా మర్యాదగా గుర్తించేటప్పుడు దాన్ని ఇలా కాదండి, మీరు నన్ను గుర్తించారు అంటే అది నేను డబ్బు పెట్టి కొనుక్కున్నట్టు నేను అనుకుంటానండి. దయచేసి మీ సన్మానాన్ని తిరస్కరించినందుకు ఏమనుకోవద్దండి అని నమస్కారం చెప్పాను. అలా ఏది ఆశించకుండా నిష్కల్మషంగా మూర్తి గారు, నాగభూషణం గారు ప్రతిభని గుర్తించి కళను గుర్తించే వాళ్ళని ఈరోజు మమ్మల్ని ఇలాంటి సన్మానించుకోవడం మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే నా చెల్లి మా అమ్మ లేకపోయినా మా అమ్మ లాగా నాకు దగ్గరికి వచ్చిందండి. నా గురువుగారు అది ఒక 24 hours టైం ఉండడం వల్ల నేను ఇంకా నా ఫ్యామిలీ అందరికీ కూడా నేను చెప్పలేకపోయానండి. ఏదో ఫ్యామిలీ గ్రూప్ ఉంటే పెట్టాను, చెల్లి ఒక్కతే రాగలిగింది. సో ఇంకా ఇదిగో ధీరజ్ అయితే నాకు లాస్ట్ ఇయరే వచ్చాడు. వచ్చి ఆ టాలెంట్ని వాళ్ళ నాన్నగారు చూపిస్తుంటే, నాన్న నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వు ఇంకా నీ వాయిస్ పూర్తిగా ఓపెన్ అవ్వాలి అంటే నేనేదో గాయకురాలను కాదు కానీ ఎంతోమంది గాయకులను చూసిన మీదట నేను చెప్పగలిగాను. ఇంకా నువ్వు ఇలా చేసుకో, నీకు మంచి భవిష్యత్తు అయితే మాత్రం ఉంది డెఫినెట్గా. ఏదైనా ఒక టైం రావాలి, టైం ఉన్నప్పుడు నేనే నీకు లెటర్ పంపిస్తానన్న. ఈరోజు చిన్న విషయం తెలియగానే పరిగెట్టి వచ్చారండి నర్సీపట్నం నుంచి. అలాగే జానకిరావు, శ్రీనివాసు అందరికీ ఇంకెవరండి అంతే. సో ఇంకా టెక్నీషియన్స్ అండి, చిరునవ్వుతోట అమ్మాయిలు చూడండి. ఈయన వచ్చినప్పటి నుంచి కూడా ఈ వెనకుండి మీరు ఇంత ఇది చేయకపోయి ఉంటే యూట్యూబ్ ద్వారా
అందరికీ చూసే ఇది రాదండి రాజుగారు. శ్రీమాత స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలండి. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అమ్మో, మా దాముగారి గురించి చెప్పకుండా నేను అందరి గురించి చెప్పానండి. అసలు ఇక్కడ చుట్టూ ఉన్న వారి గురించి చెప్పాను, కానీ దాము గారు ఎలా అంటే ఇప్పుడు వర్జీనియాలో నేనెంతో, అక్కడ దాము గారు అంతండి. కళాకారులు ఎక్కడైనా కళాతృష్ణ అంటారు కదా, అది ఆయనకి అక్కడ ఇక్కడ నాకు అలాగే ఉంది. ఇంకా అందుకని ఒక స్టెప్ ముందుకేసి మావి గార్ధపు గళాలు అనుకుంటారో ఏమనుకుంటారో, అయినా సరే మొమాట లేకుండా మైక్ పట్టుకుని ఇలా అంటే ఈరోజు పాడించే ఇది వెనకాల ఉండి ప్రోత్సహిస్తున్నప్పుడు పాడేశాం. కానీ ఈయన గురించి రాజేంద్ర ప్రసాద్ గారు అని ఉన్నారు ఇక్కడ డాల్ఫిన్ హోటల్, ఆయన విడిగా చెప్పేవారు. అక్కడ ఒకసారి కల్పించారు. మళ్ళీ అనుకోకుండా అమెరికాలో కలుసుకున్నప్పుడు, ఏమండి మీరు సో కదా అంటే, అవునండి అని చెప్పి ఇంక అక్కడి నుంచి ఆయన కానీ నేను కానీ ఏ అతిథులు వచ్చినా నేను ఆయనకి ఏమండి నేను న్యూజెర్సీ పంపిస్తున్నాను, ప్లీజ్ టేక్ కేర్. అలాగే సుధా గారు సో పర్సన్ ఇండియా నుంచి వచ్చినారండి, వర్జీనియా వస్తున్నారు, టేక్ కేర్ చేస్తారా. అలా ఏంటంటే మాకు అక్కడ ఎన్నో సంఘాలు ఉన్నాయి, మాలాంటి ఆదరించే మనుషులు కూడా చాలామంది ఉన్నారండి. దాము గారు ధన్యవాదాలండి. యూ డిజర్వ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ.